సాక్షిగా మారిన పోడువలే సాగెదా యేసుతో జీవిత కాలమంతా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా యేసుతో గడిచేదా చేరగానే తానోకువలె సాగెదా జీవిత కాలమంతా. Glory to God. Glory to God. Nice singing. God bless you. God bless you. Peter Paul, God bless you, brother also. Thank you. Well, then ఇంకా మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. పోయిన వారం మనము సెల్ఫిష్నెస్ దగ్గర ఆగిపోయాం కదండి. సో లెట్ us కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమస్తమైనటువంటి పాపాలకు ఈ సెల్ఫిష్నెస్ అనేది ఏ విధంగా మూలంగా మారుతుంది, మూలంగా మారగలదు అనే విషయాన్ని మనం కాస్త లోతు వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది. మూలాలు సెల్ఫిష్నెస్, స్వార్థంలోనే ఉన్నాయి. ఈ సెల్ఫిష్నెస్ లో మొత్తము ప్రత్యేకించి 4 శాఖలుగా మనం విభజించడం జరుగుతుంది. ఆ 4 శాఖల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి లస్ట్, రెండోది సెల్ఫ్ పిటీ, మూడోది స్ట్రైఫ్, నాలుగోది ప్రైడ్. అంటే ఇవి ప్రధానమైనటువంటి శాఖలు అన్నమాట. ఈ ప్రధానమైనటువంటి శాఖలను మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. సరిగా అర్థం చేసుకుంటే ప్రతి దాని యొక్క మూలం ఈ సెల్ఫిష్నెస్ లోనే ఉన్నది అని మనకి బోధపడుతుంది. మనము ముందు లస్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ది మేనిఫెస్టేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ లో ఫస్ట్ వన్ ఇస్ లస్ట్. ఈ లస్ట్ ని మనం డీల్ చేస్తే వాట్ ఈస్ లస్ట్? దురాశ పడటం. దానికి రకరకాల అర్థాలు ఉంటాయి. బట్ ఇక్కడ మనము దీన్ని దురాశ అనే మాటను ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. లస్ట్ కి కాంటెక్స్చువల్ గా ఆయా రకాలైన అర్థాలు ఉన్నాయన్న సంగతి మీ అందరికి తెలిసిందే. That's well and good. That's justified. But having said it, to this context we will use ఈ దురాశ అనే పదాన్ని మనం వాడే ప్రయత్నం చేద్దాం. దిస్ లస్ట్ అనేది సెల్ఫిష్నెస్ యొక్క ప్రేరణ. అంటే స్వార్థము మనల్ని ప్రేరేపిస్తుంది. స్వార్థం మనల్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ సెల్ఫిష్నెస్ మనల్ని ప్రేరేపితులను చేసి బలంగా ముందుకు ఏదో చెయ్యమని, లేకపోతే దేని కొరకు మనల్ని బలంగా ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ బలంగా ముందుకు నెట్టే ఈ ప్రయత్నాన్ని లస్ట్. ఈ లస్ట్ యొక్క బేసిక్ అర్థాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, లస్ట్ సేస్ ఐ వాంట్ ఇట్. ఇట్ కెనాట్ బి యువర్స్. అది మీకు చెంది ఉండే అవకాశం లేదు. న్యాయబద్ధంగా అది మీకు చెందకూడదు కూడా.
దానికి మీరు మనం అర్హులమైనా కాకపోయి ఉండవచ్చు, దానికి యోగ్యత అయినా మనకు ఉండకపోవచ్చు, నైతికంగా సామాజికంగా అలాగే ఏ రకంగా చూసినా న్యాయబద్ధంగా మనం పరిశీలించిన బహుశా అది మనకు కూడదు. బట్ వీటితో నిమిత్తం లేకుండా నైతిక, సామాజిక, ఆర్థిక, న్యాయ సూత్రాలను పరిగణలోకి తీసుకోకుండా ఐ వాంట్ ఇట్, నాకు కావాలి. మన యొక్క కోరికలు కానీ, మన యొక్క ఆకాంక్షలు కానీ, అది మనుషుల దగ్గర నుంచి కోరుకునేదైనా, దేవుని దగ్గర నుంచి కోరుకునేదైనా, దేవుని లేఖన ప్రమాణాలకు విరుద్ధంగా, లేఖన ప్రమాణాలకు పైబడి, లేఖన ప్రమాణాలను దాటి మనం కోరుకునే వాళ్ళగా ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడనేది నెంబర్ 1, అది ప్రమాణం కూడా కాదు, వాగ్దానం కాదు. 2, దాన్ని మనం ఇష్టానుసారంగా క్లెయిమ్ చేసుకోలేం. ఐ వాంట్ ఇట్ అండ్ దేర్ ఫోర్ యూ గివ్ ఇట్ అంటే మనీ ఆ రకంగా మనం అడగలేము దేవుని. ఆ రకంగా అడగడాన్ని మనం సమర్థించుకోలేం. ఒకవేళ అలా ఐ వాంట్ ఇట్ అండ్ దేర్ ఫోర్ గివ్ ఇట్ అని మనం అన్నాం అనుకోండి, దట్ కమ్స్ అండర్ లస్ట్. లస్ట్ అనే పదాన్ని మనం దేనికి పరిమితం చేస్తామంటే, అంటే నైతిక పరమైనటువంటి బావి వరసలు లేనటువంటి లైంగిక సంబంధాలకు వర్తింపజేసేటట్టుగానే మనము లస్ట్ కామం లేకపోతే వ్యామోహం ఇలాంటి పదాలను మనం లస్ట్ కి ఆపాదిస్తూ వస్తూ మనం ఏం చెప్పుకుంటూ మొదటి నుంచి ఏం వింటూ వచ్చామంటే, లస్ట్ అంటే కామం, వ్యామోహం. అది లైంగిక సంబంధమైనటువంటిది 100%. నాట్ నెసెసరీ, అవసరం లేదండి. ఎందుకంటే ఇది అన్నిసార్లు లైంగిక పరమైనటువంటి లస్టే కానక, అది వస్తువులకు సంబంధించిన, అది పదార్థాలకు సంబంధించినదైనా ఉండవచ్చు. ఇప్పుడు ఏసావు తనది కానటువంటి భోజన పదార్థం కొరకు ఆశపట్టాన్ని కూడా మనం లస్ట్ లో భాగంగా పెట్టాలి. దట్ ఈస్ ఆల్సో లస్ట్. ఇప్పుడు అదే విధంగా ఆహాబు తనది కాని ద్రాక్ష తోట కొరకు ఆశపట్టాన్ని కూడా మన లస్ట్ లో భాగంగా పెట్టవచ్చు. సో లస్ట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. అన్నిసార్లు లైంగిక పరమైనటువంటి సంగతి కానక్కర్లేదనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నా వాయిస్ రిపీట్ అవుతుంది ఎందుకంటే కొందరు అన్మ్యూట్ చేయాల్సి ఉంటుంది. కొందరు అన్మ్యూట్ చేస్తే మళ్ళీ వాయిస్ రిపీట్. హలో, థ్యాంక్ యూ. It is not repeating now. Yes, sir. Yes, thank you. So కొన్నిసార్లు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చాలా సులభంగా వీటిని మనం అధిగమించవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ ద నోటీస్. లెట్స్ మూవ్ ఆన్. సో ఐ వాంట్ ఇట్, ఐ డిసైడ్, నాకు అది కావాలి. No, you cannot. No, I want it. You should not. No, I want it. There is no need, but I want it. This drive, కాంక్ష, దీన్ని మనం లస్ట్ గా తెలుసు. దీనికి సంబంధించి లేఖనంలో నుంచి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జేమ్స్ చాప్టర్ 1, యాకోబు అనే పత్రిక హెబ్రీ పత్రిక తరువాత ఉంటుంది, మీ అందరికీ తెలుసు.
14-15 వచనాల్లో ఏముందంటే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, ఇందాక నేను ఈ లస్ట్ అనే పదానికి దురాశ అనే తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కదా. ప్రైమరీలీ దురాశ అండి. అది దాంట్లో ఏమైనా ఉండవచ్చు. అవి మానవునికి సంబంధించినటువంటి సంగతులైనా అయి ఉండవచ్చు, దేవునికి సంబంధించిన సంగతులైనా అయి ఉండవచ్చు. అంటే మనం కోరుకునే మన దురాశలో దేవుని దగ్గర నుంచి దురాశతో ఆశించేవి, మనుషుల దగ్గర నుంచి దురాశతో ఆశించేవి అయినా అయి ఉండవచ్చు. సో మనము ఒక విషయంలో స్పష్టత ఉండాలి. లస్ట్ అనేది ఎప్పటికీ అనైతికమైనటువంటి అనుబంధాలకు సంబంధించినటువంటిదే కాదు. ఈ లస్ట్ అనేది మనము కూడనటువంటి దగనటువంటి విక్ ఆశించటము కూడా అది లస్ట్ కింద బాగానే ఉంది. సో యాకోబు అంటాడు, ఏమంటాడు, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ చేత మరలు కొల్పబడిన వాడే శోధించబడి వాడు ఏడవబడతాడట. Let's go over to read how it reads in English Bible. So the English Bible reads like this: but each one is tempted when he is drawn away by his own desires and enticed. Own desires and enticed. Own desires అనే పదం వాడుతున్నారు. దాన్ని లస్ట్ అని మనం ట్రాన్స్లేషన్ చేయవచ్చు. ఈజ్ డ్రివెన్ బై ద లస్ట్, ఈజ్ డ్రాగ్డ్ అండ్ ఎంటైజ్డ్, బంధించబడిన వాడి అనే అర్థం మనకు అక్కడ వస్తుంది. అండ్ అలాగే మనము ఇంకొక మాట సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో నుంచి కూడా మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం పరిశీలిస్తే, నేను మీకు చదవకుండానే దాన్ని వివరించే ప్రయత్నం చేయగలను. రాజు అయినటువంటి దావీదు గారి యొక్క జీవిత కాలంలో జరిగిన సందర్భం ఇది, సంఘటన. ఆ సంఘటనలో ఆయన ఏ విధంగానైతే ఊరియా అనబడినటువంటి వ్యక్తి భార్యను చూసి ఆశపడి, రైట్, దేవుడు దాని తర్వాత ఖండించడం జరిగింది. అలా నువ్వు ఆశపడి ఉండవలసింది కాదు, నీకు కావాల్సి ఉంటే నన్ను అడగవలసింది, ఉన్నవి కాకుండా నేను ఎక్కువ నీకు ఇవ్వగలిగి ఉండేవాడిని, నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు ఇచ్చి ఉండేవాడిని. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించిన మాటల సారాంశం దాదాపుగా అదే, నీకు కావాల్సింటే నన్ను అడగాల్సి ఉండే కదా. సో ఇతడు దురాశ చేత మరలు కొల్పబడి ఈర్వబడిన వాడే పాపం. సో లస్ట్ లో, సెల్ఫిష్నెస్ లో లస్ట్ అనేది ప్రిడామినెంట్ గా ఉంటుంది. అండ్ తర్వాత వీ హ్యావ్ సెల్ఫ్ పిటీ. సెల్ఫ్ పిటీ అనేది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సెల్ఫిష్నెస్. సెల్ఫ్ పిటీని తెలుగులో స్వీయ పరితాపం అంటారండి. ఏమంటారు? స్వీయ పరితాపం అంటారు. ఈ స్వీయ పరితాపం అంటే ఇది ఎట్లా ఉంటదంటే, మన మీద మనమే జాలిపడటం. లైక్ దట్ ఆఫ్ ఎలైజా లాంటి వాళ్ళు అన్నమాట. ఫీలింగ్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్. మన విషయమై మనమే జాలిపడి, అయ్యో, ఉదాహరణ నేనున్నాను అనుకోండి, అయ్యో పాపం, నాకెంత కష్టం వచ్చిందో, నాకెంత నష్టం వచ్చిందో, నాకెంత ఇబ్బందులు ఉన్నాయో, అయ్యో నేనెంత దిక్కులేని వాడిగా అయిపోయానో, ఎంత నిస్సహాయుడుగా ఉన్నానో అని నాకు కలిగేటటువంటి సంకటాలను బట్టి, నాకు ఎదురవుతున్నటువంటి శోధనలను బట్టి, ఎస్, కష్టాలైనా కావచ్చు, హింసలైనా కావచ్చు, వాటి విషయమై నా మీద నేను జాలిపడటం. నా మీద నేనే జాలిపడటం.
ఈ నా మీద నేనే జాలి పడేటటువంటి ప్రక్రియ ప్రారంభంలో చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం కూడా ఇప్పుడు నేర్పించేది అదే. లవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ఇలాంటి పదాలు వాడుతున్నారు. అయ్యా, డోంట్ వి నీడ్ టు లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం అస్సలే ప్రేమించుకోకూడదా? మన పట్ల మనకు అసలు జాలే ఉండకూడదా? మన పట్ల మనకి వాత్సల్యం ఉండకూడదా? అంటే లేఖన పరిధిలో మనము ఒకవేళ మనల్ని మనం గౌరవించుకోక, లేఖన పరిధిలో కాకుండా మితిమీరి నీవు నేను ప్రేమించుకోగలటము ప్రమాదకరం. ఏలియా లాంటి ప్రవక్త గురించి మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా అదే జరిగింది. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో నిన్నటి దినాన ఏలియా మహత్తర కార్యాలు చేశాడు. అంటే బయలు ప్రవక్తలని 450 మందిని తీసుకెళ్లి వారందరిని కూడా అక్కడ చంపినటువంటి సందర్భాన్ని 19వ అధ్యాయంలో మనం చక్కగా చూడొచ్చండి. అయితే విషయం ఏంటి? 18వ అధ్యాయంలో మనం చూస్తాము. వాళ్ళందరినీ చంపేసిన తరువాత యెజబెల్ ఒక వర్తమానం పంపించింది. నేను కాపాడుకుంటున్నటువంటి బయలు ప్రవక్తలందరినీ నువ్వు అంటున్నావు కదా బిడ్డ, రేపు ఈ పాటికి నిన్ను కూడా వాళ్ళలో ఒకలాగా చేయకపోతే నాకు పేరు తీసి మారి పేరు పెట్టాను అన్నది. అంటే ఇది మన ఫ్రీ ట్రాన్స్లేషన్. మా దగ్గర ఈ పదం, ఈ ఫ్రేజ్ బాగా వాడుతూ ఉంటారు. ఆ పని నేను చేయకపోతే నా పేరు ఇదే కాదంటారు. మరి అందరూ తెలిసింది అనుకుంటారు. నా పేరు తీసి మారు పేరు పెట్టి వేరే పేరు పెట్టి, నేను కుమారే కాదు అన్నట్టు. నా పేరు యెజబెలే కాదు. I'm not Jezebel if I don't do you like one of those dead prophets of Baal. అనేటప్పటికీ నిన్న ఆకాశం నుంచి అగ్ని కురిపించిన, గర్జించి మెరుపులు మెరిపించిన, తొడగొట్టి మరి 450 మంది బయలు ప్రవక్తల ఎదుట దిక్కులు పిక్కటిలేలాగన మహా అద్భుతంగా ఆకాశం నుంచి అగ్నిని కురిపించి దహన బలి చుట్టూ గొయ్యి తవ్వి నీళ్లు నింపి బలిపీఠం మొత్తం బలితో సహా కట్టెలతో సహా నీళ్లు పొర్లి పారేంతగా నీళ్లు నింపించిన ఈ ధీశాలి, ఈ వీరుడు ధీరుడు, ఈ జెజబేలు ఎప్పుడైతే వారిని బిడ్డ రేపు ఈ పాట నేను చంపుతానగానే ఇంకా ఊడిపోయే గోచి ఎగదోపుకునే ఓపిక కూడా లేకుండా పరిగెత్తాడు. ఎక్కడి నుంచి అంటే కార్మేల్ నుంచి బీర్షెబా వరకు పరిగెత్తాడు. ఎలైజా ran for his life from Carmel to Shomron నుంచి, కార్మెల్ నుంచి he ran down అంటే సదరన్ పాలస్తీనాలో నెగేవ్ లోకి పరిగెత్తాడు. అంటే బాటంలో ఎర్ర సముద్రానికి దగ్గర ఎక్కడో ఉంటుంది బీర్షెబా, అంత దూరం పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి 19వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఇక్కడ నేను చచ్చిపోతా. 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేశాను. He was vexed. చాలా డిస్కరేజ్ అయిపోయాడు, డిసప్పాయింటెడ్. నాలాంటి ప్రవక్తకి ఈ కర్మ పట్టడం ఏంటి? హౌ కుడ్ ఎనీథింగ్ లైక్ దిస్ హ్యాపెన్ టు అ ప్రాఫిట్ లైక్ మీ? కదా, నీలాంటి గొప్ప ప్రవక్తకి ఇలా జరిగి ఉండాల్సింది కాదు కదా. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నిన్ననే కదా 450 మంది బయలు ప్రవక్తని చంపేసింది, ఆకాశం నుంచి అగ్నిని కురిపించింది. మరి ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, దుష్టురాలైన ఒక స్త్రీ బెదిరిస్తే
ఇంత దూరం పారిపోయి రావటం నీలాంటి ప్రవక్త లక్షణమేనా? నీలాంటి ప్రవక్త చేయగలిగినటువంటి పనేనా? అట్లా కాదు, అసలు నన్ను ఎందుకు బెదిరించాలి? ఈ సెల్ఫ్ పిటీలో ప్రాథమిక లక్షణం ఏంటి అంటే ఐ డిజర్వ్ ఇట్. ఆత్మహత్యలకు ప్రధాన కారణం సెల్ఫ్ పిటీ. చచ్చిపోతున్నారు కదా సూసైడ్ చేసుకుని. ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళలో ప్రధానమైన కారణం ఏంటంటే సెల్ఫ్ పిటీ. ఐ డిజర్వ్ ఇట్ అండ్ ఐ డోంట్ గెట్ ఇట్, అండ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ ఐ విల్ డై. అదే ఏలి ఏమంటున్నాడు? తాను చావకుండా నువ్వే చంపేసే నన్ను, ఈ బతికి దండగా, ఇంకా దండగా, దీనివల్ల లాభమే లేదు, అసలు నేను బతకను, ఇంకా వేస్ట్. ఏం లాభం? నేను బతికేం లాభము? ఇదా నాకు జరగాల్సింది? వాట్ ఐ డిజర్వ్ అండ్ వాట్ ఐ గాట్. అసలు నేను పొందుకోవాల్సింది ఏంది, నేను పొందుకున్నది ఏంటి? యాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ జెజబేల్ వచ్చి నా కాళ్ళ మీద పడాలి. ఎందుకంటే తన భర్త అయినటువంటి అహాబు నన్ను చూసి భయపడతాడు, నిజంగానే భయపడతాడు. అది భయమే కానీ భక్తి కాదు. అహాబ్ అంటే భయపడతాడప్ప, ఎందుకంటే ఎంతో కొంత అతనిలో ఇశ్రాయేలు మూలాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని గురించేటువంటి అవగాహన అహాబుకు ఉంది కాబట్టి భక్తి లేకపోయినా ఏదో ఒక మూలాన చచ్చిపోతాము, దెబ్బ పట్టుదన్న భయం వానికి ఆ మూలలో ఉంది. అందుకాబట్టే ఎదిరించకుండా వెళ్ళిపోయాడు. కానీ యజమేలు భక్తిహీనరాలకు స్త్రీ కదా, ఆ భక్తిహీనరాలకు దుష్టురాలకు ఆ స్త్రీ నుంచి కూడా ఇక్కడ చాలా గౌరవాన్ని ఆశించారు. ఎవరు? ఏలి. ఐ డిజర్వ్ అండ్ ఐ మస్ట్ గెట్ ఇట్. ప్రపంచం కూడా ఏం నేర్పిస్తుంది? యు డిజర్వ్ ఎనీథింగ్ యూ కెన్ విష్ ఫర్. నువ్వు ఆశించే ప్రతి దాన్ని పొందడానికి నువ్వు అర్హుడవి. ఇది ప్రమాదకరమైనటువంటి బోధన, ఇది ప్రమాదకరమైనటువంటి టీచింగ్. ఏమవుతుందంటే ఐ డిజర్వ్ బట్ ఐ డోంట్ గెట్ ఇట్, ఐ డిజర్వ్ బట్ ఐ డోంట్ రిసీవ్ ఇట్. దాని అర్థం ఏంటి? ఐ డిజర్వ్ ఐ డోంట్ గెట్ ఇట్ అంటే ఎవడో హీ డజంట్ డిజర్వ్ హీ గెట్స్ ఇట్, షీ డజంట్ డిజర్వ్ ఇట్ షీ గెట్స్ ఇట్, బట్ ఐ డిజర్వ్ ఇట్ ఐ డోంట్ గెట్. నేను అర్హురాలనే, ఐ డిజర్వ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. ఒక అర్హురాలని, నేను ఒక అర్హుడిని, నేను దేన్నైనా పొందుటకు ఏదైనా పొందుటకు నేను అర్హుడిని, అర్హురాలని. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి టీచింగ్. ఎందుకంటే ఆత్మహత్యలకు ప్రేరేపణ ఇదే, సెల్ఫ్ పిటీ. అప్పుడేంది? నేను పొందుకోలేదు, నాకు రావాల్సింది కూడా నాకు రాలేదు, నేను పొందుకోవాల్సింది కూడా పొందుకోలేకపోయాను, నేను అన్యాయానికి గురయ్యాను, నేను వివక్షకు గురవుతున్నాను, అన్యాయం చేస్తున్నారు, నన్ను కార్నర్ చేస్తున్నారు, నన్ను తక్కువ చేస్తున్నారు. ఏమైపోతుంది మెల్లిగా? ఇది ఇలాంటి ఆలోచనలు ఎటు తీసుకెళ్తాయండి? సూసైడ్ వైపు సార్. మరణం వైపు తీసుకెళ్తాయి. మరణం వైపు, సూసైడ్ వైపు, ఆత్మహత్య వైపు. ఆత్మహత్యలు 100కి 100% సెల్ఫ్ పిటీ. అయ్యో పాపం నాకు. ఇది న్యాయం కాదు. ఏలియా ఆ విధంగా తన మీద తాను జాలి పట్టాన్ని దేవుడు హర్షించలేదండి. మీకు తెలుసా? ఎప్పుడైతే ఏలియా తన మీద తాను జాలి పడ్డాడో వెంటనే దేవుడు ఏలియాని రిప్లేస్ చేశాడు. ఏలియాని రిప్లేస్ చేసి ఎవరిని తీసుకొచ్చాడు? ఎలీషా. దట్ మస్ట్ బి అండర్స్టూడ్. అయిపోయింది, నీ పని అయిపోయింది. ఎప్పుడైతే అయ్యో నేను పాపం అనుకుంటున్నావో, నీ మీద నువ్వు జాలి పట్టడం మొదలు పెట్టావో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, యువర్ గాన్. ఎలీషాను అభిషేకించమని దేవుడు వెంటనే ఆజ్ఞాపిస్తాడు. మీరు ఆ 19వ వచనంలో చూస్తే చివరాఖరి వరకు వెళ్తే స్పష్టంగా మనకి షాపాతు కుమారుడైన ఎలీషా గురించి మనం చదువు. 19వ అధ్యాయం 19వ
ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవుడుగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సెల్ఫ్ పిటీ మంచిది కాదు ప్రియ. దేవుడు నా ప్రార్థనలు ఆలకించట్లేదు, నా జీవితం ఎందుకు ఇంత దుర్భరంగా ఉంది, నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకే హింసలు ఎందుకు వస్తున్నాయి, నాకే దుఃఖం ఎందుకు వస్తుంది, ఎవరు ఎదుర్కోలేని కష్టం, ఏదో ప్రపంచాన్ని అప్పటికి నువ్వు ఒక్కడవే మోస్తున్న ఫీలింగ్. అండ్ దానికి తోడు ఈ ప్రీచర్స్ కూడా అలా తగలడ్డారు. నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నావా, నువ్వు హింసించబడుతున్నావా, నువ్వు దుఃఖిస్తున్నావా, నువ్వు ఏడుస్తున్నావా, ఏ మాయరోగం వచ్చింది, అందరు బాగానే ఉన్నారు. ఎవరికి ఏ నష్టం లేదండి, ఎవరికి ఏ దుఃఖం లేదు. ఊరక తిని ఉండలేక ఉండలేని ఏడుపులు ఇవన్నీ. ఈ దాంతోడు వాడు పదే నువ్వు దుఃఖిస్తున్నావా, నువ్వు అణచివేయబడుతున్నావేమో, నువ్వు హింసించబడుతున్నావేమో అని పదే చెప్పేటప్పటికి ఏమవుద్ది, నిజమేనేమో అనిపించింది కదా మనం కూడా. అంటే ఇనిషియల్ గా మనకేమనిపించదు అట్లాగా. ఆడు పదే చెప్పేటప్పటికి నిజమే కదా, పోయినసారి వాళ్ళు అట్లా మాట్లాడారు, నిన్ను ఎట్లా మాట్లాడారు, మొన్న అట్లా మాట్లాడారు, బహుశా నిజమేనేమో. ప్రియులారా, ప్లీజ్ దయచేసి సెల్ఫ్ పిటీ జోలికి వెళ్ళకండి. సెల్ఫ్ పిటీలో సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటది, స్వనీతి. ఈ స్వీయ పరితాపం ఎంత ప్రమాదమో స్వనీతి ఎంత ప్రమాదం. ఈ స్వీయ పరితాపములు ఉన్న వాళ్ళందరూ స్వనీతి పరులుగానే ఉంటారు. అయితే ఎవరు కూడా నా మీద నేను జాలి పడుతున్నానని అనరండి. దే డోంట్. ద ప్రాబ్లం విత్ సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ సెల్ఫ్ పిటీ ఏంటంటే దే నైదర్ రికగ్నైజ్ ఇట్ నార్ అడ్మిట్ ఇట్. చాలా సందర్భాల్లో విశ్వాసంతో మాట్లాడినప్పుడు తెగ బాధపడిపోతా ఉంటారు. అసలు ఏంటంటే చూడబోతే ఈ ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా బార్డర్ లో ఉన్న తగాదంతా నేనే తీర్చాలి ఇప్పుడు అన్నట్టుగా ఫీల్ అయిపోతా ఉంటారు కొందరైతే. డోక్లా మొదలుకొని సియాచిన్ వరకు అసలు సమస్య అంతా నా చేతిలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటాను. నేనంటే అమ్మా మీరు అంత ఫీల్ కానక్కర్లేదు. అందుకనే ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైనా నిజమే సిస్టర్, ఎస్ అండి, ఎస్ మీరు చాలా కష్టపడుతున్నారంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నాలాంటి వాడు ఏమంటాడు, అమ్మ మీరు అంత ఫీల్ కానక్కర్లేదు, మీరు ఊహించుకునే కష్టాలు ఏవి మీకు లేవు అనగానే ఈ పాస్టర్ ఎప్పుడు ఇంతే మా అర్థం చేసుకోడు అసలు. ఇప్పుడు వాళ్ళతో పాటుగా సన్నాయి నొక్కులు నొక్కామనుకోండి, ఎస్ అండి, అవునండి అమ్మ మీరు చాలా బాధపడుతున్నారు బ్రదర్, మీకు చాలా కష్టం ఉంది బ్రదర్ అని ఏకీభవించామనుకోండి, చాలా గొప్పోడైపోతుంది. లేదండి, మనకి దేవుడు అనుగ్రహించినటువంటి తన కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యందు ఆ కృపను, ఆ రక్షణను, పరిశుద్ధాత్మ దేవుని యందల యొక్క సహవాసాన్ని మనం స్మరించుకుంటే, దేవుని పరిశుద్ధ వాక్యం మనకి ఇవ్వబడినటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇవేవి ఎనతగినవి కావు, అసలు వీటిని మనం లెక్క పెట్టుకోకూడదని తుస్సుమంటారు వాళ్ళు. బాగానే ఉంది నేను చెప్పేది. ఊహించండి, నీ కొరకు నా కొరకు తన కుమారుని త్యాగం చేశాడు, తన ఆత్మను నీకు నాకు ఇచ్చాడు, తన పరిశుద్ధ వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఇంకేం బాధలు ఉన్నాయండి? మనకి ఎదురవుతున్నటువంటి శ్రమలు ఎన్నతగినవి కావు అని లేఖనం సెలవిస్తున్నప్పుడు లేని శ్రమలు ఊహించుకోవటం. ఆ మధ్య రక్షణ టీవీలో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నా, ఇప్పుడు ఏమన్నానంటే ఈ మధ్య బోధకులు సాధారణంగా టీవీ సీరియల్లో ఉండేటటువంటి బాధలన్నీ సంఘం మీద రుద్ది మాట్లాడుతున్నారన్నమాట. టీవీ సీరియళ్లలో ఒక్కొక్కరికి ఎన్ని బాధలు ఉంటాయో మీకు తెలుసు. అసలు అంతే, ఇంకా వాళ్ళ బాధలు చూస్తే జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఒక మనిషికి ఇన్ని కష్టాలు ఉంటాయా అంటే నిజంగా టీవీ సీరియళ్లలో కనిపించే బాధలన్నీ నిజమైన బాధలేనండి.
కొందరు ఏడ్ చేస్తా ఉంటారు టీవీల ముందు కూర్చొని. కొన్ని వీడియోస్ చూశారు, ఆ టీవీల ముందు కూర్చొని ఓ వలవల ఏడుస్తా ఉంటారు. ఏడవా తూడవా. కొంతసైతే విలన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ విలన్ క్యారెక్టర్ ని కొట్టడానికి వెళ్తా ఉంటారు టీవీ దగ్గరికి. వచ్చింది చూడు అన్నట్టుగా. సెల్ఫ్ పిటీ మనకి సమాజం సెల్ఫ్ పిటీని ఆల్రెడీ నేర్పిస్తుంది. సెల్ఫ్ పిటీని థ్యాంక్ యూ బ్రదర్, ఆ టీవీ సీరియల్స్ వల్ల నా జీవితం పాడైపోయిందని ఎవరో ప్రభు గారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. సో మనము సంథింగ్ రెలవెంట్, మనము సందర్భానికి తగిన సంగతులే మాట్లాడుతున్నాము. సెల్ఫ్ పిటీ నిజం అండి. సెల్ఫ్ పిటీ చాలా ప్రమాదం. ప్రపంచం మనకు అది నేర్పిస్తుంది. నిన్ను నీవు ఉపేక్షించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నువ్వు ఘనపరుచుకొని సెల్ఫ్ పిటీ లోకం నేర్పిస్తుంది. ఒకటి నిన్ను గౌరవించేది ఏంట్రా అని అంటారు. బైబిల్ ఏం చెప్తుంది? నీ నోరు కాదు పరుని నోరే నిన్ను పొగడాలి. ఆడవిడ పొగలేదేంది, నన్ను నేనే పొగుడుకుంటాను మనం మొదలెట్టాము. ఇంకా పొగడదగినటువంటి పనులు చేసినప్పుడు పొగుడుతారు. అయ్యా పొగడదగిన పనులు చేసిన పొగడు లోకం నైజం. అది దేవుని పిల్లలుగా పొటెన్షియల్ గా ఈ లోకంలో మనకి ఏది వర్తించదు. నేను ఎప్పటికీ చెప్పే మాట, వాట్ డు ఐ డిజర్వ్? ఒక మనిషిగా నేను దేనికి యోగ్యుడిని, దేనికి పాత్రుడిని అంటే వాట్ ఐ డిజర్వ్. మా పేరెంట్స్ సీరియల్ వల్ల నన్ను ఇంట్లో నుండి దుబ్బే అన్నారంట. అమ్మో, కోమాకి వెళ్ళారంట. ఐ డోంట్ నో ప్రభు గారు, డు ఐ నో యూ పర్సనల్లీ? క్లాస్ లో మమ్మల్ని మేము చూసానో లేదో. వెల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో పాయింట్ ఏంటంటే సంథింగ్ ప్రభుదాస్, ఓకే ప్రభుదాస్, ఓకే వండర్ఫుల్. సో వీఆర్ టాకింగ్ సంథింగ్ రెలవెంట్, సంథింగ్ ట్రూ. లెట్స్ బి వెరీ కేర్ఫుల్. నీవు నేను ఆ ప్రమాదంలోకి నెట్టివేయబడకుండా జాగ్రత్త పడతాం. నీవు నేను భూమి మీద దేనికి అర్హులం అంటే చచ్చి నశించి నరకంలో అట్టడుగు భాగానికి పోవడానికి అర్హులం. వాట్ డూ ఐ డిజర్వ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? ఐ డిజర్వ్, వాట్ ఐ ట్రూలీ డిజర్వ్ ఈస్ ద బాటమ్ ఆఫ్ ది హెల్. And nothing. But in the blood of Jesus Christ, ఆ యేసుక్రీస్తు రక్తం మూలంగా ఆ నిత్య నరకాన్ని తప్పించుకోగలిగి దేవుడుండే చోటికి, యేసయ్య నివసించే స్థలానికి వెళ్ళుదనన్న నిరీక్షణ నాలో కలిగింది. దేవుని మహిమ కలిగింది. ప్రైజ్ గాడ్. What else do you want? What else do you want? ఈ మధ్య ఆత్మహత్యల గురించి చాలా చర్చ నడుస్తాం. కానీ గుర్తుపెట్టుకొని పిల్లారా, సెల్ఫ్ పిటీ చాలా పెద్ద పాపం. దాని మూలం స్వార్థం, సెల్ఫిష్నెస్. ఎందుకంటే ఐ డిజర్వ్ ఇట్ అండ్ ఐ డోంట్ గెట్ ఇట్, ఐఎమ్ అప్సెట్. What is the side effect of expectation? Disappointment. When you expect and if it doesn't happen, you're disappointed. మీరు ఆశిస్తారు, ఆశించింది దొరకనప్పుడు ఏం జరుగుతుందండి? నిరాశ. ఈ నిరాశ మెల్ల తీసుకెళ్ళి ఆత్మహత్యలోకి ప్రేరేపిస్తుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఎవరు ఒప్పుకోనటువంటిది ఈ సెల్ఫ్ పిటీ అనేది. నాకు సెల్ఫ్ పిటీ లేదు సార్, ఇవన్నీ నిజంగా నాకున్న సమస్యలే అంటారు. సెల్ఫ్ పిటీ, నేను సెల్ఫ్ పిటీలో ఉన్నానని ఎవరు ఒప్పుకోరండి. నేను స్వీయ పరితాపంలో ఉన్నానని ఎవరు ఒప్పుకోరు. చెప్తున్నాను కదా. సెల్ఫ్ రైచియస్నెస్ తో ఉన్నానని ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి తెలియదు, ఎదుటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకోరు. లెట్స్ బి వెరీ కేర్ఫుల్. Self pity, which means I deserve it. So
యు జస్టిఫై యువర్ సెల్ఫిష్నెస్. లస్ట్ అనేదేమో ద డ్రైవ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్, సెల్ఫ్ పిటీ ఏమో ద జస్టిఫికేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్. సెల్ఫిష్నెస్ ని సమర్థించుకునే ప్రయత్నం చేయండి. ఆ మధ్య ఏదో పేపర్ చదువుతూ న్యూస్ లో ఎవరో పబ్లిక్ పర్సనాలిటీ, ఫేమస్ పర్సనాలిటీ ఎవరో సెలబ్రిటీ మాట్లాడుతుంటే ఆ న్యూస్ ఇంటర్వ్యూ చూశాను. ఏమంటే, యు డిజర్వ్ ఎనీథింగ్ యూ కెన్ యు విష్ ఫర్. నీవు దేన్ని కోరుకున్నా దాన్ని పొందడానికి నువ్వు అర్హుడవే. ఇస్ దట్ సో? అది సత్యమా? అది ఎంత ప్రమాదకరమైన టీచింగ్ అండి. ఉన్మాదులుగా మార్చేస్తుంది. యువత ఉన్మాదులుగా మారడానికి గల కారణం ఏంటి? అంత అంబిషియస్ గా మారడానికి కారణం ఏంటి అంటే, ఐ డిజర్వ్ ఇట్ అండ్ ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ ఇట్. When that doesn't happen, I will die because I cannot digest the thought of not getting what I deserve. చచ్చిపోవడం. And then strife. Strife is an action of selfishness. స్వార్థం క్రియాశీలకంగా మారితే, స్వార్థం క్రియల్లోకి మారితే స్ట్రైఫ్ అనే గుణం బయటపడుతుంది. స్ట్రైఫ్ యొక్క యాటిట్యూడ్ ఏంటి అంటే, ఐ విల్ గెట్ ఇట్. లస్ట్, ద డ్రైవ్ ఆఫ్ ఐ వాంట్ ఇట్. సెల్ఫ్ పిటీ, ఐ డిజర్వ్ ఇట్. స్ట్రైఫ్, ఐ విల్ గెట్ ఇట్. ఇక ఐ విల్ గెట్ ఇట్ అన్నప్పుడు చూడండి, నాబోతు ద్రాక్ష తోట విషయంలో ఆహాబు వెళ్ళి, ఒరే నాకు ఈ ద్రాక్ష తోట ఇవ్వబ్బా అంటాడు. నాబోతు ఏమంటాడు, సార్ ఇది మా పితృరాజితం కదా, ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరి పితృరాజితాన్ని ఎవరు వదులుకోవాల్సిన అవసరం లేదు. వాడు రాజు కావచ్చు, అడిగినోడు రాజు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. పితృరాజితాన్ని, స్వాస్థ్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నీకు అవసరం ఉంటే ఇచ్చుకో, నేను అమ్ముకోవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు యువర్ ఫ్రీ టు కీప్ ఇట్. నో వన్ హ్యాస్ ఎనీ రైట్ టు ఫోర్స్ ఇట్. అప్పుడు ఏమైందంటే, ఎంతో కొంత, ఇందాక ఆహాబ్ గురించి మాట్లాడినాం కదా, వాడికి ఎంతో కొంత భయం ఉందండి. భక్తి లేదు కానీ భయం ఉంది. ఎంతైనా ఇశ్రాయేలీయుడు కాబట్టి ఏదో మూల తగలడింది, భయం తగలడింది. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకూడదు, ఎందుకులే వీడితో పెట్టుకోవడం ఎందుకు, ఈయనన్నాడు కదా పదాన్ని వెళ్ళిపోయాడు. ఆడు మాత్రం రాజు కాదా? అధికారం లేదా? సైనికులు లేరా? ఈయన తొక్కిచ్చేసేయంటే గురాలు తొక్కిచ్చి పంపించకపోయారా? సాక్ష్యాధారం లేకుండా, నామరూపాలు లేకుండా చేయకపోయారా? ఇప్పుడు ఎంతైనా ఆహాబు కొంచెం భయం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు, అలిగాడు. భార్య యెజబెల్ ఏమంటారు, ఏమైనా నువ్వు రాజు కావా? నీకు చేత కాదా? నీకు దమ్ము లేదా? ధైర్యం లేదా? నువ్వైతే కానీ నువ్వు లేచేది భోజనం చేయు, ఆ ద్రాక్షతో ఎట్ట రాదు నేను చూపిస్తా. ఐ విల్ గెట్ ఇట్. See, I will get it. Strive. న్యాయబద్ధంగా అది మీకు రావాల్సిందేనా? నో. నైతికంగా ఆ పని మీరు చేయొచ్చా? నో. You are a king and you deserve it, and therefore I'll get it. ఈ ఉన్మాదం నూరిపోస్తున్నారు ఇప్పుడు యువతలో కూడా. You deserve. అనేటప్పటికీ ఐ డిజర్వ్ ఇట్ అండ్ దేర్ ఫోర్ ఐ విల్ గెట్ ఇట్, అండ్ టు గెట్ ఇట్ ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అది న్యాయమా అన్యాయమా, సరైందా కాదా,
వావి వరస చిన్న పెద్ద నా పర భేదాలు లేవు. ఐ విల్ గెట్ ఇట్. దట్స్ కాల్డ్ స్ట్రైఫ్. ఈ గెట్ ఇట్ అనే ప్రయత్నంలో ఎన్నేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, ఎన్నేసి దురాఘాతాలకు పాల్పడుతున్నారో, ఎంతగా పతనమైపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. సెల్ఫిష్నెస్ అనేది చాలా చిన్న పదంగా మనం భావిస్తాం, కానీ అన్ని మూలాలు దాంట్లోనే ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు వామ్మో అనిపిస్తుంది. వామ్మో, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. Strife is so dangerous. Philippians chapter 1 verse number 15 to 16. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారు శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు అని. అంటే స్ట్రైఫ్. పౌలు గారు పరిచర్యలో చాలా బలంగా వాడబడి మంచి పేరు సంపాదించుకున్నారు, అవునా? కొందరు పౌలు లాంటి గొప్ప సేవకుడు బలమంగా వాడబడతా అనేకన్ని రక్షణలోకి నడిపిస్తా ఉంటే 12 మందిలో ఒకడుగా అనేటువంటి వాడు, పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి వాడు ఈ విధంగా దేవుని సేవలో సత్యవాక్యం చేత బలంగా వాడబడటాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. దేవుని మీద ప్రేమతో కాదు, కానీ పౌలు మీద ద్వేషంతో వాళ్ళు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే పౌలు కంటే ఎక్కువ గౌరవానికి మేము పాత్రులం, పౌలు కంటే ఎక్కువ మర్యాదకి ఘనతకు మేము పాత్రులం. We deserve it, but we don't get it. నేను అంటాను, గౌరవాలు మర్యాదలు అనేవి యూ కెనాట్ డిమాండ్, యూ షుడ్ ఎర్న్ ఇట్, అవునా? రెస్పెక్ట్ అనేవి సరే పవర్ లో ఉంటే వేరే, కానీ బట్ ఇన్ అదర్ కేసెస్ చాలా సందర్భాల్లో ఈ గౌరవ మర్యాదలు అనేవి సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే వచ్చే గౌరవ మర్యాదలు సుదీర్ఘకాలం ఉంటాయి. అదే అధికారాన్ని బట్టి హోదాను బట్టి వచ్చే గౌరవ మర్యాదలు ఎంతకాలం ఉంటాయండి? ఆ కుర్చీలో కూర్చున్నంత సేపే కదా. ఒకసారి ఆ కుర్చీ దిగామనుకోండి, అసలు పట్టించుకునే నాదుడే ఉండడు, నమస్కారం పెట్టేవాడు కూడా ఉంటాడు. కానీ ఆ కుర్చీకి అతీతంగా ఉండి మన చేసే పనుల మూలంగానైనా మాట్లాడే మాటల మూలంగానైనా గౌరవ మర్యాదలు మనం సమకూర్చుకున్నాం అనుకోండి, ఈ గౌరవ మర్యాదలు సంపాదించుకోవటం చాలా కష్టం అండి. సంపాదించుకున్న వాటిని పోగొట్టుకోవడం సులభమే, కానీ వాటిని సంపాదించుకోవడం చాలా కష్టం. అంటే కష్టపడాల్సి ఉంటుంది, త్యాగం చేయాల్సి ఉంటుంది, ఓర్చుకోవాల్సి ఉంటుంది. త్యాగం చేసి ఓర్చుకొని కష్టపడ్డ వాళ్ళకే గౌరవ మర్యాదలు దక్కుతాయి. దట్స్ వాట్ నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? నన్ను గౌరవించాలి, గౌరవించకపోతే నేను కొడతా తిడతా అంటే గౌరవ మర్యాదలు ఎంతసేపు ఉంటాయండి? ఉదాహరణ చెప్తాను నేను. ఏంటంటే చిన్నప్పుడు ఎందుకో మాకు మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళకి అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. అంటే మై లైఫ్ స్టోరీ చెప్తున్నాను. బట్ ఎప్పటికీ అంటే వాళ్ళు చిన్నపిల్లలం కాబట్టి, చిన్నపిల్లలు ఏముందండి, ఎవరైనా ప్రేమగా చూస్తే దగ్గరికి వెళ్తారు, అంతేనా? చిన్నపిల్లలు దగ్గర రావాలంటే ఏం చేయాలండి? కర్ర తీసుకుని దగ్గరకు రారా అని. చిన్నపిల్లలు దగ్గరికి పోవాలంటే ఏం చేయాలి సార్? మీరైతే ఏం చేస్తారు అంటే, ఈ దగ్గర కాదు, నువ్వు దూరం వెళ్ళి.
అంటే సాధారణంగా ప్రేమగా దగ్గరికి రావాలంటే దగ్గరికి రాగానే మా పిల్ల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కాదు, ఈ దగ్గర కాదని చెప్తుంది. సాధారణంగా పిల్లల దగ్గర రావాలంటే పెద్దవాళ్ళు ఏం చేయాలండి? మీరైతే ఏం చేస్తారు? ప్రేమగా పిలవాలి. ప్రేమగా పిలవాలి. దగ్గర రాకపోతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తా అంటారా? దగ్గరకు వస్తా లేకపోతే జుట్టు పట్టి ఈడ్చుకురానా అంటే బాగా దగ్గరకు వస్తారు. అప్పుడు వచ్చి సంకని ఎక్కుతారు. అక్కడ మనకి ప్రేమ దొరకలేదు. దొరకపోతే ఏంది, దగ్గరికి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. వెళ్ళకపోయే వాళ్ళం కూడా. వెళ్ళకపోయేటప్పటికి మా దగ్గర రావట్లేదు. ఈ 24 గంటలు అదే తిట్టుడు. మమ్మల్ని తిట్టా, మా నాన్న తిట్టా, మా అమ్మని తిట్టా, నా దగ్గరకు రావట్లేదు. రావట్లేదు అంటే ఎట్లా వస్తారు అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే మేము అప్పుడు ఎందుకు పోకపోయే వాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, తాతయ్య నానమ్మని 24 గంటలు వాళ్ళు వచ్చినా మేము అక్కడికి పోయినా ఇంకా వాళ్ళ భుజాన వాళ్ళ మెడల మీద ఎక్కి ఎక్కకుండా 24 గంటలు ఆ సంకలెత్తుకుని ఉంటారు. అప్పుడు నేను ఆలోచించాను మా నాన్నతో, నన్ను మరి మేమెందుకు నాన్న మా తాతయ్యకి మాకు ఇంత అనుబంధం లేదంటే అప్పుడు ఆయన అన్నాడు, నేనంటే పిల్లల్ని అమ్మ అమ్మ అని దగ్గర తీసుకుంటున్నాను, ఎత్తుకుంటున్నాను, ముద్దులాడుతున్నాను, కాసేపు అటు ఎత్తుకు తీసుకెళ్తున్నాను కాబట్టి నా దగ్గర ఉంటున్నారు. మరి మా నాన్న ఆ పని చేయలేదు కదా, మిమ్మల్ని ఎత్తుకోలేదు కదా, అంతేనంటావా? లేకపోతే ఇంకేమనంటే ఇంకేముంది నేనంటే అమ్మ అమ్మ అని చెప్పి ఎత్తుకుంటున్నాను, మాటలు చెప్తున్నాను, ముచ్చట్లు చెప్తున్నాను, ఎత్తుకుపోయి అది చూపిస్తున్నాను, ఇది చూపిస్తున్నాను, అందుకు నాకు సంతోషంగా వస్తున్నారు మా దగ్గరికి. మరి మీ తాతయ్య అంటే వాళ్ళ నాన్న అది చేయలేదు కాబట్టి నేనన్నాను, నిజమే కదా, మరి నువ్వు ఎత్తుకున్నట్టుగా అమ్మ ఎత్తుకున్నట్టుగా మా నాన్న మా తాతయ్య మా పట్ల ప్రేమ చూపించుంటే మేము కూడా పోయి ఉండేవాళ్ళం కదా, మాకు కూడా ఆ ప్రేమ దక్కుతుండే కదా. సమస్య ఏంటంటే గౌరవ మర్యాదలు ప్రేమలు అనేవి సంపాదించుకోవాలి. యూ కెనాట్ డిమాండ్ అండి. ఆన్ డిమాండ్ ఇవి రావు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. గుర్తుపెట్టుకోండి, అనుబంధాలలో ఇవి చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించట్లేదా అంటే యూ హ్యావ్ టు ఎర్న్ దట్ లవ్. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. నన్ను పట్టించుకోరు, నన్ను లెక్క చేయరు, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఇట్ టేక్స్ టైం. టైం పడుతుంది. కష్టపడండి, త్యాగాల్సి ఉండాలా, ఓర్చుకోవాలా. అప్పుడు మీరు ఆశించినటువంటి గౌరవ మర్యాదలు ప్రేమ తప్పక లభిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించాము, ఈజ్ ఇట్ బికాజ్ ఆయన బెదిరించడా, నన్ను ప్రేమిస్తారా లేకపోతే మీ అంతు చూడాలా అన్నాడా? ఇది ఎట్లా ఉందంటే ఈ మధ్య చాలా మంది యాసిడ్లు చేత పట్టుకొని, కత్తులు చేత పట్టుకొని నన్ను ప్రేమిస్తావా నీ సంగతి ఏంది అన్నట్టు. అట్లా చేయలేదండి. ఆయన దేవుడై ఉండి న్యాయబద్ధంగా మన ప్రేమకు పాత్రుడై ఉండి అర్హుడై ఉండి శాసనాలను బట్టి మన ప్రేమను ఆయన డిమాండ్ చేయలేదు. కానీ ఏం చేశాడు? లోకమును ప్రేమించి ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు అప్పగించాడు. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. మన ప్రేమ అనేది కేవలం రెస్పాన్సే, ఇనిషియేటివ్ కాదు. మనం దేవుణ్ణి ప్రేమించటం అనేది ఇనిషియేటివా అంటే కాదండి. ఇట్ ఈస్ జస్ట్ ఎ రెస్పాన్స్ టు హిస్ అన్కండిషనల్ లవ్. ఆయన షరతులు లేని ప్రేమకు ఇది మన స్పందనే. మనం ఆయన్ని ప్రేమించలే ముందు. యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మీరు 10వ వచనం చదివినా 18వ వచనం అనుకుంటున్నాను, అక్కడ చదివినా మనకి అర్థమయ్యేది ఈ సత్యమే. 19వ వచనం 10:19 4:10 జాన్స్ ఫస్ట్ ఎపిసోడ్. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇంత చేసినప్పుడు తిరిగి ప్రేమించాలని అనిపించదా? ఇంత చేశాడు కాబట్టి ప్రేమించాలని మనకే అనిపిస్తుంది.
19వ వచనం కూడా చదవండి సార్. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. చాలండి. ఆయన ముందు మనల్ని ప్రేమించాడు. దానికి ప్రతిస్పందనగానే, దానికి రెస్పాన్స్ గానే మన ప్రేమను వెల్లడి చేస్తుంది తప్ప మన ప్రేమలో అబ్బో చాలా అతుకులు ఉన్నాయి, చాలా గతుకులు ఉన్నాయి. అయినా సరే ఈ అతుకుల గతుకుల ప్రేమను కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. అదే మన కుటుంబ సభ్యుల్లో స్పౌస్ దగ్గర నుంచి అయినా, అంటే పార్ట్నర్ దగ్గర నుంచి అయినా, ఆ ప్రేమలో ఏమాత్రం తేడా ఉన్నా ఇప్పటికి కూడా చాలా మంది భార్యలు భర్తల మీద పడేడ్చేది ఏంటంటే అప్పుడు చూపించిన ప్రేమ ఇప్పుడు చూపేయట్లేదని. ఎట్లా చూపెడతారండి? ఎట్లా చూపెడతారు? సో మార్పు వచ్చినట్టుగా చాలా మంది నిందిస్తా ఉంటారు. అప్పుడు ఎట్ట ప్రేమించేవాడు, ఎట్ట మాట్లాడేవాడు, అప్పుడు నా ప్రేమ లేనే లేదు. ఈ దేవుడు కూడా అదే కంప్లైంట్ చేస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడండి? ఏం మిస్ అయింది అంటాడు? గుర్తులేదా? మొదటి ప్రేమ. సిస్టర్ పక్కనే ఉన్నారు, అడగండి మొదటి ప్రేమ ఉందో లేదో కనుక్కోండి ఒక మాట. ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారులేండి. కంగ్రాచులేషన్స్ బ్రదర్. వండర్ఫుల్. సో దట్ లవ్ ఆయన ఫీల్ అవుతాడు. నేను ఇంతగా ప్రేమించానప్ప మిమ్మల్ని, నా ప్రాణం పెట్టి రక్తం గార్చినంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. నా కొరకంటూ తండ్రిని దేవుడు తన కొరకంటూ ఏం దాచుకోలేదు, కుమారుడైన దేవుడు తన కొరకంటూ ఏం దాచుకోలేదు. తన కొరకంటూ దాచుకోకుండా తన కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. తన కొరకంటూ ఏం దాచుకోకుండా యేసుక్రీస్తులో మన ప్రాణాలని మన కోసం ఇచ్చాడు. మర్యాదని, తన గౌరవాన్ని, తన ప్రాణాన్ని కూడా నీ కోసం నా కోసం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి దాచేసుకోకుండా అన్ని ఇస్తూనే ఉన్నాడు. సో నేను మీకేం తక్కువ చేశాను మీరు నన్ను ప్రేమించలేకపోతున్నారు అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నకి మన దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు. దొంగ తీరుడు ఎవరం తప్ప నేరుగా మనం ఎవరం సమాధానం చెప్పలేము. సో లెట్ us be very sure, ఈ స్ట్రైఫ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఐ విల్ గెట్ ఇట్. అయ్యా లేఖనానుసారం అయితే ప్రార్థనా పూర్వకంగా దేవుడిని అడగండి. లేఖనానుసారం కాకపోతే దాన్ని సాధించే ప్రయత్నం చేయకండి. ఇది ఎలా ఉందంటే, సాధించటం నీలో దమ్ముంటే సాధిస్తూ, నీరు సమర్థుడవైతే సాధిస్తావు అనేసరికి సాధించేంత వరకు దాన్ని నిద్రపోవాలి. న్యాయమా అన్యాయమా, నువ్వు సాధించాలి. ఒరే బాబు, ఇందులో దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంటది, దేవుని ప్రణాళిక అంటూ ఒకటి ఉంటది. ఆయన చిత్తాన్ని మనం అర్థించాలి, ప్రార్థించాలి. ఆయన చిత్తం ఉంటే జరిగించినట్టుగా మనం ప్రభుని వేడుకోవాలి. అట్లా కాదంట. నువ్వు సాధించావంటే నువ్వు సమర్థుడివి, నువ్వు యోగ్యుడివి. నువ్వు సాధించలేకపోతే నువ్వు ఒక విఫలుడివి, నువ్వు ఒక వ్యర్థుడివి అనేసరికి ఎవరికైనా సాధించాలని అనిపించింది కదా. ఏమంటారు లాయర్ గారు? నువ్వు ఎలా తీసుకొస్తున్నా తెలియదు, తీసుకురావాలంతే, నువ్వు సాధించాలంతే అంటారు. దట్స్ ఇట్. ఐ డోంట్ కేర్ విచ్ మీన్స్ యూ అచీవ్ ఇట్, యూ హ్యావ్ టు అచీవ్ ఇట్. టార్గెట్లని చాలా మంది టార్గెట్లు పెట్టి ఐ డోంట్ కేర్ హౌ యూ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. స్ట్రైవ్, ఐ విల్ గెట్ ఇట్. ఇట్స్ నాట్ రైట్. లెట్స్ గో ఓవర్ ప్రైడ్. The last 4 aspects, last of the 4, selfishness లో ఉన్నటువంటి lust, self pity and strife, and the last and the final one is pride, garva, showing off yourself. Pride అనేది display of selfishness. ఈ స్వార్థం యొక్క, సెల్ఫిష్నెస్ యొక్క ప్రదర్శన. లస్ట్ ఏమో డ్రైవ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్, సెల్ఫ్ పిటీ ఏమో జస్టిఫికేషన్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్, సమర్థించుకోవడం. స్ట్రైఫ్ ఏమో ది యాక్షన్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్, అండ్ ప్రైడ్ ఏమో ద డిస్ప్లే ఆర్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్. Pride says, I have it, I know it, I can do it. I have it, I know it,
I can do it, or I did it, or I can do it. నెబుకద్నెజర్ అనబడినటువంటి మహారాజు గురించి మనం తెలియని వారం కాదు. లూసిఫర్ లాంటి దుష్టుడైన దేవదూత గురించి మనం తెలియని వాళ్ళం కూడా కాదు. హేరోదు రాజు అనబడినటువంటి వాడిని గురించి మనం తెలియని వాళ్ళం కూడా కాదు. వీళ్ళందరూ ఎందుకు పతనమైపోయారండి? గర్వం, ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్. లోపల ఉన్నటువంటి స్వార్థము బయటికి ఎలా ప్రదర్శింపబడుతుంది అంటే గర్వం రూపాన ప్రదర్శితమవుతుంది. అది ఆ రకంగా గర్వం రూపాన ప్రదర్శితమైనప్పుడు అది ఒక గర్వమే కాదు, లోపల దాని మూలమైనటువంటి సెల్ఫిష్నెస్ ఉంది. అతిశయపడుతూ ఉంటారు, గొప్పలకి పోతూ ఉంటారు. కానీ నాశనానికి ముందు ఏముంటదట? గర్వం ఉంటది. ఈ ఎంతలా ఒకడు గర్వపడతాడు, ఎంతలా ఒకడు అతిశయపడతాడు, ఆ అతిశయాన్నంతటిని కూడా శుభ్రంగా తుంచివేయగల, పెరికి వేయగలిగినటువంటి సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉంటాం. అందుకనే దేవుని పిల్లలకి ఏమాత్రం కూడా నప్పని, ఏమాత్రం సరిపోనటువంటి ఒక గుణం ఏదైనా ఉంది అది గర్వం. అంటే తక్కినవన్నీ మంచివైన భాష గారండి, నేను అలా అనలేదు. ఈ గర్వం అనేది అత్యంత సర్వసాధారణమైనటువంటి మనలో ఇవి ఉంటాయి ప్రియులారా. కాకపోతే మనం ఒప్పుకోము, మనం గుర్తించము. గుర్తించి ఎవరైనా చెప్ప చూశారనుకోండి ఎదురుదాడి చేస్తాం. ద్వంద్వ ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటే మనలో భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఏ చిన్న రోగం గురించి డాక్టర్ గారు మాట్లాడినా చాలా హంబుల్ గా వింటాం. అవునటండి, ఆయన ఎంత లోతుగా వివరిస్తే మనం అంత ఇంప్రెస్ అవుతాం. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు డాక్టర్ గారు, నీ శరీరంలో ఉన్న లోపాల గురించి చెప్తున్నాడు, ఇంకా చెప్తే బాగు అనుకుంటా ఉంటాం. అదే నీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన లోపాలు ఎవరైనా చెప్పడం మొదలు పెట్టావంటే నువ్వేమన్నా నీతిమంతుడువా, నువ్వేమన్నా మంచోడువా అని మొదలు పెడతావు. అదేంట్రా, డబ్బులు ఇచ్చి మరి వాడు చెప్తా ఉంటే శ్రద్ధగా విన్నావు, ఇంకా చెప్పన్నావు, నేను ఉచితంగా చెప్తాననే వింటలేవు ఏంటంటే అట్లే ఉంటుంది. మరి ఆడు ఎన్ని చెప్పినా, వైద్యుడు ఎన్ని చెప్పినా వింటారండి శ్రద్ధగా. డబ్బులు ఇచ్చి మరి నాలో ఉన్న లోపాలు చెప్పవా అంటారు. ఈయన ఉచితంగా లోపాలు చెప్పాడు అనుకోండి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా లోపాలు చెప్తావు. ఇప్పటి నుంచి ఇచ్చే దశంభాగాలు కట్, ఇప్పటి నుంచి ఇచ్చే కానుకలు కట్, ఇక్కడి నుంచి వచ్చే చర్చి కట్, ఇంకా నేను రాను. నీకు ఫలానా రోగం ఉందని ఏ డాక్టర్ చెప్తే మీరు హాస్పిటల్కి పోవడం మానేశారా? నీకు ఫలానా జబ్బు చేసింది, ఫలానా ఆరోగ్యం ఉందని, అనారోగ్యం ఉందని ఎవడని చెప్తే ఆ వైద్యం దగ్గరికి వెళ్ళడం మీరు మానేశారా? ఆలోచించండి పిల్లరా. మనుషులమైన మనము ఏవి శాశ్వతం అనుకుంటున్నామో, వేటి యొక్క ఉనికి ప్రమాదకరం అనుకుంటున్నామో వాటి గురించి హెచ్చరించబడినప్పుడు మాత్రం మనము ఇష్టపడట్లేదు. తక్కిన వాటి గురించి, భౌతికమైనవి, అత్యల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటి భౌతిక సంగతుల గురించి హెచ్చరింపబడడం మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటాం, చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఆలోచించుకుంటే మనకే అర్థం కాగలదు. And then let's go over to discuss the illustrations of sin, nature of sin. అంటే పాపం యొక్క ఉనికి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, స్వభావాన్ని గురించి మాట్లాడినప్పుడు, Satan's most basic temptation ఎలా ఉంటది అంటే a promise of self independence. అపవాది వాగ్దానం చేసేటటువంటి ప్రాథమికమైనది ఏంటంటే మీరు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛను వాగ్దానం చేస్తాడు, స్వతంత్రాన్ని వాగ్దానం చేస్తాడు.
మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, డస్ ద బైబుల్ న్యూ టెస్టిమెంట్ టీచెస్ యూ ఫ్రీడమ్ ఆర్ రిస్ట్రిక్షన్? కొత్త నిబంధన స్వేచ్ఛను బోధిస్తుందా, నియంత్రణను బోధిస్తుందా? The truth shall set you free and when you know the truth shall make you free. ఓకే, సరే. ఇప్పుడు స్వేచ్ఛను బోధిస్తుంది అంటే కొత్త నిబంధన స్వేచ్ఛను బోధిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చా? దాన్ని బట్టి ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ ఫ్రమ్ వాట్? సత్యము మిమ్మల్ని దేని నుండి స్వతంత్రులను చేస్తుంది? స్వతంత్రులు అనే పదాన్ని మాత్రమే మనం తీసుకోకూడదు. పాపము నుంచి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యానికి ఆపోజిట్ అసత్యం. అసత్యానికి బందీలుగా, అసత్యానికి బానిసలుగా, అసత్యములో మునిగినటువంటి వారిగా, అసత్యములో బంధించబడినటువంటి వారిగా ఈ సత్యం ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుంది, మీరు వింటారో ఆ సత్యం మిమ్మల్ని ఆ అసత్యపు బానిస సంఖ్యలలో నుంచి స్వేచ్ఛాపరులుగా, స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మీరు అసత్యానికి బానిసలు గారు, అబద్ధానికి బానిసలు గారు, మీరు అన్నట్టు పాపానికి బానిసలు గారు. అంటే పాపము నుంచి మీరు స్వేచ్ఛగా బయటికి రాగలుగుతారు. డస్ దట్ అది మనం స్వేచ్ఛగా సంఘాల్లో బోధించవచ్చా? ఆది సంఘంలో, ఇప్పుడు ఆధునిక సంఘంలో మనం స్వేచ్ఛను బోధించవచ్చా ఆ లేఖనాన్ని బట్టి? నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ. లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ పుట్ ఇట్ దిస్ వే. పాత నిబంధనలో ఒకడిని చంపితేనే హత్య. మీదబడి ఉద్దేశపూర్వకంగానో ప్రమాదవశాత్తునో సరే ఏదో రూపానో చంపితే హత్య. మరి క్రొత్త నిబంధన ప్రకారము ఏం చేస్తే హత్య? ఇఫ్ యు థాట్ ఇన్ యువర్ మైండ్, మనసులో వాళ్ళని గురించి చెడుగా ఆలోచిస్తేనే దట్ ఇస్ రాంగ్. అర్ధుడా మనిషి వార్త పొరుగువాడిని ద్వేషించడం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 22వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు నరహత్య చేయుచున్నాడు. సహోదరుని చూసి విమర్శకు లోగడును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సో తీవ్రమైనటువంటి ఆక్షేపణలు ఉన్నాయి ఇక్కడ. ధర్మశాస్త్రం కంటే ఎక్కువ ఉంది. అయిపోలేదు ఇంకా. 27వ వచనము చూడండి ప్రియులారా. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు వింటిరి కదా, నేను మీతో చెప్పున్నది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. స్వేచ్ఛ పెరిగిందా తగ్గిందా పాత కొత్త నిబంధనలకి? పెరిగింది సార్. వ్యభిచారం చేస్తే తప్పు ఉండేది, ఇప్పుడు చూస్తేనే తప్పు. మరి అంటే స్వేచ్ఛ తగ్గింది కదా? స్వేచ్ఛ తగ్గింది, రిస్ట్రిక్షన్ పెరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవటంలో తేడా ఉందంటే, బట్ మీరు చెప్పదలుచుకుంది కరెక్టే. స్వేచ్ఛ తగ్గింది, నియంత్రణ పెరిగిందండోయ్. అప్పుడు నియంత్రణ క్రియల వరకే వర్తించింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? థాట్స్ కూడా నియంత్రణ వచ్చేసిందండి. సో కొత్త నిబంధన స్వేచ్ఛను బోధిస్తుందా, నియంత్రణను బోధిస్తుందా అంటే, ఐ ఫర్ 100% సే దట్ ఇట్ టీచెస్ యూ రిస్ట్రిక్షన్. నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత చూడండి, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత గతంలో వెళ్ళే చోట్లకు నువ్వు వెళ్ళొద్దు. గతంలో నువ్వు స్నేహం చేసిన వాళ్ళతో స్నేహం చేయొద్దు. గతంలో వాడినటువంటి భాషను నువ్వు వాడకూడదు. గతంలో నువ్వు తీసుకునే పదార్థాలు తీసుకోకూడదు. గతంలో నీకున్న అలవాటును విడిచిపెట్టాలి. గతంలో చేసిన జీవన విధానాన్ని విడిచిపెట్టాలి. దీన్ని స్వేచ్ఛ అంటారా, నియంత్రణ అంటారా?
నియంత్రణ అంటే అర్థం చేసుకోవటంలో, అయినా ఆ నియంత్రణలో కూడా గొప్ప స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఈ లోకానికి అర్థం కాదులేండి, అది లోకానికి అర్థమయ్యే సంగతులు కావు. అగైన్ మీరు గుర్తుపెట్టుకోవాలా, లోకపర భాషలో మాట్లాడితే దాని స్వేచ్ఛ అందరూ నియంత్రణ అంటారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనకి మనం అనుభవించి ఆస్వాదించేటటువంటి స్వేచ్ఛ అది లోకానికి అర్థమయ్యేది కాదు. సో అది మనకి మాత్రమే అర్థం కాగలిగినటువంటిది, అర్థం చేసుకోగలిగినటువంటిది. కానీ ఇప్పుడు ఏంది, యూత్ అయినా జీవన విధానం మారిపోయింది, సంఘాల్లో జీవన విధానాలు మారిపోయాయి, అలవాట్లు మారిపోయాయి. ఏమన్నంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అనే మాటను వాడుకొని ఎట్టగైనా బతకవచ్చు. వాళ్ళ డ్రెస్ స్టైల్ కానీ, జీవన విధానం కానీ, అలవాట్లు కానీ, పోకడలు కానీ, ఏమనంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ. మనం ధర్మశాస్త్రానికి బానిసలము కాము, ధర్మశాస్త్రానికి బానిసలము కాము. ఈ స్వాతంత్రం మీరు పొందుకున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చదివినా సరే, ఈ గలతీ పత్రిక వెళ్దాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వాతంత్రం, చాలా మంది ఈ స్వాతంత్రం అనే పదాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అయ్యా, స్వాతంత్రం అనే పదాన్ని పట్టుకొని వేలాడటం మాత్రమే కాదు, కానీ కాంటెక్స్ట్ ప్రకారం అక్కడ స్వాతంత్రం అంటే ఏంటో కూడా చూడాలి. ఒకప్పుడు ధర్మశాస్త్రానికి దాసులయ్యుండి, ధర్మశాస్త్రానికి బానిసలయ్యుండి, నీతి క్రియలు నెరవేర్చి నీతి క్రియల ద్వారా నీతిమంతులుగా మారే ప్రయత్నం చేస్తూ 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 ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా బయటపడలేకపోయాడు. అలాగని ఊరుకోలేకపోయారు. సో ఈ దాస్యంలోకి ఉండిపోయాం మనం. ఆ దాస్యంలో నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా విశ్వాసం అనే ఒక నియమం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇప్పుడు ఆ స్వేచ్ఛలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ధర్మశాస్త్రం కిందకి వెళ్ళి నీతి క్రియలు నెరవేర్చి రక్షణ సంపాదించుకోవడం అసాధ్యం అనే విషయంలో కృపకు ధర్మశాస్త్రానికి గల మధ్య వ్యత్యాసాన్ని బోధిస్తూ, ధర్మశాస్త్రం కింద బతకడం బానిసత్వం అవుతే కృపలో బ్రతకడం స్వేచ్ఛ, స్వతంత్రము అనే మాట ఆయన చెప్తున్నారు. ఆ కాంటెక్స్ట్ వరకు అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. స్వతంత్రాన్ని మనము వేరే అర్థంలోకి తీసుకెళ్ళకూడదు. సో విశ్వాసంలోకి వచ్చిన వాడు నియంత్రణలోకి వస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. బయట ఉన్నప్పుడు ఆ నియంత్రణ కష్టమే ఉంటది, కానీ ఒకసారి యేసయ్యను ప్రేమించి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఆ నియంత్రణ మనకి ఏమాత్రం కష్టం అనిపించదు. ఒకప్పుడు పౌలు గారికి క్రైస్తవ్యం మీద అసహ్యం, ఏహ్యత, ద్వేషం ఉండింది. ఒకసారి ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ నియంత్రణలో తాను బతకడం నేర్చుకున్న తర్వాత ఎంతగా ఆస్వాదిస్తున్నాడో ఆ నియంత్రణని ఎంతగా అనుభవిస్తున్నాడో, అనుభూతి చెందుతున్నాడో మనందరికీ తెలుసు. సో దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరైనా ఆయన ఆజ్ఞల్ని భారం అనుకుంటారా, సంతోషం అనుకుంటారా? చెప్పండి. నన్ను ప్రేమించు వారు ఏం చేస్తారు? నా ఆజ్ఞల్ని గైకొంటారు అని ప్రభులు వారు మాట్లాడినట్టు ఆయన ఆజ్ఞల గురించి యోహాను మొదటి సువార్త 5వ అధ్యాయం మనం మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం సార్. 2:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. 2 కూడా చదవండి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలండి. ఆయన ఆజ్ఞలు భారమైనటువంటివి కావు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటిని మనము చాలా సంతోషంగా అనుభవించడానికి ఇస్తాం. బికాస్ వి లవ్ హిమ్. మన కుటుంబ సభ్యుల్ని మనం ప్రేమిస్తున్నామండి. వాళ్ళ కొరకు ఎంత నొప్పినైనా ఓర్చుకుంటాం. అర్ధరాత్రి అయినా నిద్ర లేకపోయినా మనం ఓర్చుకుంటాం. అదే మన వాళ్ళు కాని వారి కొరకు మనం నిద్రను కోల్పోవాల్సి వస్తే ఎంత సనుక్కుంటామో, గొనుక్కుంటామో మనకు తెలుసు కదండి. అవునా కాదా? మన ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు, మనకి తెలిసిన వాళ్ళ కొరకు, మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళ కొరకు నిద్ర కోల్పోవాల్సి వస్తే చాలా కొనుక్కుంటాం, చాలా సనుక్కుంటాం. నాకెందుకు ఇదంతా తలనొప్పి అన్నట్టు. అదే మన కుటుంబ సభ్యులకి అనారోగ్యం అవుతే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే
మనము నిద్ర కోల్పోవటమే కాదు, మన వాళ్ళ కొరకు యావత్ దేశం మొత్తం నిద్ర కోల్పోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఫీల్ అయిపోతా ఉంటాం. కరెక్టే, మన ఫీలింగ్ కరెక్టే. దేశం నిద్రపోకపోయినా పర్వాలేదు అనుకుంటాం. దట్స్ వాట్ ఐ కాల్. మనది అనుకున్నప్పుడు ఆ ప్రేమ అలా ఉంటది, భారం అనిపించదు. చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటది, భారం అనిపించదు. అసౌకర్యంగా మనం కూర్చోవాల్సి వచ్చింది, భారం అనిపించే, ఇబ్బంది అనిపించింది. అసంపూర్ణంగా తినాల్సి వస్తుంది కొన్నిసార్లు, నాకు కష్టం అనిపించదు. దాంట్లో గొప్ప అనుభూతి ఉందంటాను నేను. ఎందుకంటే మనలో ప్రేమ ఉందిగా. సో క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాడు స్వేచ్ఛను బోధిస్తాడు. దయచేసి ఆదాము హవ్వలకు వాడు వాగ్దానం చేసింది కూడా స్వేచ్ఛ. మీరేంటి ఉదస్తమానం ఆయన చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటి, ఆయన చెప్పిన ప్రకారం చేసేది ఏంటి, ఏం తినాలో ఏం తినకూడదు, ఎటు కావాలో ఎటు కాకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు 24 గంటలకు ఆయన చెప్పుడేనా? మీకంటూ స్వేచ్ఛ లేదా? నిర్ణయాలు తీసుకోలేదా? మీకు శక్తి లేదా? జ్ఞానం లేదా? ఆటోమేటిక్ అప్పుడు ఏముంది, నాకు శక్తి లేకపోవడం, నాకు జ్ఞానం లేకపోవడం, ఐ క్యాన్ డూ అని. వెన్ యూ క్యాన్ డూ ఇట్, వెల్ ఐ విల్ డూ ఇట్ అంటే ప్రేరేపించడం. సో సెల్ఫిష్ ఇండిపెండెన్స్, దేవునికి లోబడకుండా స్వేచ్ఛను బోధించడం అపవాది చేసే పని, రైట్? ఆ తర్వాత వాడు మొదటి నుంచి ఈ సెల్ఫిష్నెస్ ని బోధించడం మాత్రమే కాదు కానీ ఇండిపెండెన్స్ ని బోధించడం మాత్రమే కాదు కానీ నువ్వు హెచ్చించుకో. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. నువ్వు ఎవడి కబంధ హస్తాల్లో బతకాల్సిన అక్కర్లేదు, ఎవడి చెప్పు చేతలో నువ్వు బతకాల్సిన అక్కర్లేదు. అవేమవుతుందండి? అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఒకటి ఆలోచించారా, ఆదాము రాకమునిపే హవ్వ ఎందుకు తినేసిందండి? భూమి మీద అప్పటికి ఉందే ఇద్దరు మనుషులు అది కాస్త సమస్యాత్మకమైనటువంటి పంట అయ్యే. అంత సమస్యాత్మకమైనటువంటి పండును తినేటప్పుడు ఇంకొక మనిషి ఉన్నాడు, అతడు వచ్చేంత వరకు కూడా ఆగాలి అని ఎందుకు ఆగలేకపోయిందంటారు? వాస్ షీ సో హంగ్రీ అంటే హంగ్రీ కాదు, హంగ్రీ అనే మాటని రూల్ అవుట్ చేయండి. ఆకలి అనేది లేదంట. మరి ఆకలి కానప్పుడు అదేంటి? దాంట్లో ఏముందంటే, అంటే నేను ఏం తింటున్నానో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్వార్థాన్ని మనం ఎలా డిఫైన్ చేయాల్సింది? అరే ఒకడే మనిషి తింటే తిందులే, వచ్చేంత ఆగవచ్చు కదా, ఇద్దరు కలిసి తినొచ్చు కదా. నో, ఆయన వచ్చే వరకు నేను ఆగాలనా? నేను ఆయనకి చెప్పే తినాలనా? నా సొంతంగా నేను చేయలేనా? నాకు అంత తెలివి లేదా? లేకపోతే నాకు అంత అర్హత లేదా? నాకు ఆ హక్కు లేదా? అపవాది ఇలా ప్రేరేపిస్తుంటా. అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. అవసరం ఏంటి? నాకు అధికారం లేదా? నాకు స్వేచ్ఛ లేదా? ఇలాంటి సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, ఈ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ వచ్చేప్పటికి ఏంటి? పాపం ఆ ట్రాప్ లో పడిపోయింది, అతను వచ్చేంత వరకు కూడా ఆగలేకపోయింది. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఇది ప్రమాదకరం. సో అండ్ దెన్ we will go on to discuss next టాపిక్ ఏంటంటే బైబిల్లో పాపాన్ని గురించి వాడబడినటువంటి పదాలు, the terms that are used for sin in the Bible. The terms that are used for sin in the Bible. చాలా పదాలు వాడబడ్డాయి. పాత నిబంధనలో ఆయా రకాలైన పదాలు వాడబడ్డాయి, కొత్త నిబంధనలో ఆయా రకాల పదాలు వాడబడ్డాయి. లెట్ us consider them. ఈ పదాల మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉంటే మంచిది. రకరకాల పదాలు వాడబడ్డాయి రకరకాల విధాలైనటువంటి పాపాలను బట్టి. సో దీస్ వర్డ్స్ are used to explain the variety of sins. So Old Testament prakaram, the first one is chata. అంటే మీకు వచ్చిన భాషలో చాట అని చదువుకున్న పర్వాలేదు. చాట, బుట్ట, తట్ట అని చదివినా పర్వాలేదు కానీ గుర్తుపెట్టుకోండి. చట, the Hebrew word chata simply means to miss the mark.
న్యాయాధిపతులు 20వ అధ్యాయం 16వ వచనం. జడ్జెస్ 20వ అధ్యాయము 16వ వచనంలో, ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేటి వాటము గలవారు, వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలిగిన వాడు. ఒక వెంట్రుక నిలబెడితేనంటండి ఆ వడిసెల పట్టుకొని ఆ తల వెంట్రుకను కొట్టగలిగినటువంటి సమర్థులు ఉన్నారంట. అంత అంటే టార్గెట్ ని అంత ప్రిసైజ్ గా కొట్టగలిగిన వారు అని అర్థం. when you miss the target, when you miss the right target, there are two problems. One, you missed the right one. The second one, you hit the wrong one. Missing the mark అన్నప్పుడు అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మొదటి ప్రాబ్లం ఏంటంటే సరైన దాన్ని కొట్టకపోవటం. రెండోది ఏంటంటే కొట్టకూడని దాన్ని కొట్టడం. షూటింగ్ లో, ఆర్చరీలో బుల్స్ ఐ ఉంటుంది, సెంటర్ పాయింట్ ఒకటి ఉంది, బుల్స్ ఐ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు కొట్టవలసినటువంటి రైట్ టార్గెట్ బుల్స్ ఐ అవుతే, బుల్స్ ఐ మీద కొట్టలేదు అనుకోండి, అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, you're unable to hit it on the bull's eye. Number 2, you hit it on the wrong target. 2 problems are there here. అంటే దేవుడు నియమించినటువంటి స్థానానికి తగినట్టుగా మనం జీవించలేకపోతాం. టు ఫాల్ షార్ట్, ఆయన నియమించినటువంటి ప్రమాణానికి అందుకోలేకపోవడం, చేరుకోలేకపోవడాన్ని మిస్సింగ్ ద మార్క్ అని మనం అనుకోవచ్చు. సో ఇది పాత నిబంధనలో ద బేసిక్ టర్మ్, అంటే ప్రైమరీ, పాపాన్ని గురించి వాడబడినటువంటి చాలా సందర్భాల్లో తరచుగా వాడబడినటువంటి బేసిక్ ఫార్మ్, ద ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ సిన్. యు ఫెయిల్డ్. ఆయన బోధించిన ఈ కట్టడను, ఆయన నియమించినటువంటి ఈ శాసనాన్ని, ఈ బోధని, ఈ ఆజ్ఞను, ఆయన చెప్పిన వాటిని మీరు చేయలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. అంటే failure to do the standards set by God, failure to reach the standards set by God. So this is the primary word that is used toward in the Old Testament for sin. The next word is ava. What is ava? Ava is to be bent or crooked. Straight, upright అనే పదం వాడతాడు. యోబు విషయంలోకి వచ్చేటప్పటికి, యోబు విషయంలో దేవుడు ఏమంటాడు అంటే, ఊచు దేశమందు యోబు అను ఒక మనుషుడు, అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఇంగ్లీష్ లో అతనికి అప్రైట్ అనే పదం వాడబడుతుంది. ఐ వాంట్ దట్ వర్డ్, అప్రైట్ అనే పదం నేను చదువుతాను. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. Job chapter 1, door open cheyandi. Verse number 1 లో, there was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright. Upright అంటే స్ట్రైట్ గా, చక్కగా నిలబడిన వాడు అని అర్థం. అంటే యోబుకి గూని లేదు, లేకపోతే యోబుకి నడి లేదు అని చెప్పట్లేదు ఇక్కడ. He is not talking about the physical appearance of Job. చక్కగా నిలబడేవాడు అంటే దాని అర్థం ఏంటండి? విశ్వాసంలో స్థిరంగా చక్కగా నిలబడేవాడంటే ఏ మాత్రం దోషం లేనటువంటి వాడని అర్థం. అప్రైట్ అంటే వంగడండి,
అనుకూలతను చూసుకొని వంగే రకం కాదు. ఎటు లాభం అనుకుంటే అటు వంగి, ఎటు మన అనుకుంటే అటు వంగి, ఎటు ప్రయోజనం అనుకుంటే అటు కాస్త వంగేవాడు కాదు. అది కష్టమైన నష్టమైన ఏది సత్యమో దాని మీదనే చక్కగా నిలబడేవాడు అని అర్థము. ఎటు అటు ఇటు తూలేవాడు గాని అటు ఇటు వంగేవాడు గాని కాడు అని అర్థం. నో మ్యాటర్ వాట్ ద ఇన్ఫ్లుయెన్సెస్, తన మీద కనబడుతున్నటువంటి ప్రభావం ఎంత బలవంతమైందైనా, భార్య వచ్చి ప్రేరేపించిన అతడు ఏమాత్రం వంగేవాడు కాడు, తొంగేవాడు కాడు. దట్స్ వాట్ కాల్డ్ అప్రైట్నెస్. ఈ అవాహ్ అనబడినటువంటి పదంలో ఏం కనబడుతుందంటే, అవసరం మేరకు కొందరు వంగుతా ఉంటారు, అటు ఇటు జరుగుతా ఉంటారు. మనోడే కదరా అన్నాడు, మన వాళ్ళే కదబ్బా, మనకి మేలు చేసేదే కదా, లాభం వచ్చేదే కదా, కాస్త అటు ఇటు మేలును బట్టి వంగి పనులు చక్కబెట్టుకొని మళ్ళీ చక్కగా నిలబడతా ఉంటారు. సో ఆ పర్వర్షన్ దాని గురించి మాట్లాడుతుంటాడు. పర్వర్షన్ ఆఫ్ దట్ విచ్ ఇస్ రైట్. కాస్త వంచి పనులు జరిగించుకోవడాన్ని అవాహ్ అంటారు. నెక్స్ట్ వర్డ్ అవాల్. అవాల్ మూడోది అవాల్. ఇదేంటంటే డిసానెస్ట్, ఇంజస్టిస్, తొలగిపోయి, డీవియేషన్ ఫ్రమ్ ఎ రైట్ స్టాండర్డ్. అంటే ఆ ప్రమాణాల నుంచి పూర్తిగా బయటికి వెళ్ళి అన్యాయంగా పనులు జరిగించుకోవడాన్ని అవాల్ అని మనము పిలుచుకోవచ్చు. And the next and the fourth word that we discuss is avar. Avar literally means to cross over by or move beyond. పరిధిని దాటి, నియమించబడినటువంటి పరిధిని దాటి వెళ్ళిపోవడము. Trespassers. Legalities లో trespassers shall be prosecuted. అతిక్రమణదారులు అంటారు. The next word is ra, ra, which literally means that which is broken up, destroyed or ruined. అంటే నాశనం చేయడం, పాడు చేయటం, భ్రష్టు పట్టించటం, దాన్ని కలుషితం చేసేయటం. ఈ పదాల గురించి మీరు పర్సనల్ గా వర్డ్ స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. సో క్లాస్ లో ఆ పదం గురించి వర్డ్ స్టడీ మనం చేయలేము, సరిపోదు మన టైం. కాబట్టి మీరు పర్సనల్ గా టైం తీసుకొని మీరు పర్సనల్ గా అధ్యయనం చేసి ఈ పదాల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దట్ హెల్ప్స్. నేను ఏవైతే విశ్లేషించి చెప్పాలో అవి చెప్తున్నాను. సమయానుకూలతను బట్టి మీరు కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకోండి, వీటిని సమయం పెట్టండి, వీటికి కాస్త అధ్యయనం చేయండి, తప్పకుండా మీకు ప్రయోజనం చేకూరుతుంది. నెక్స్ట్ పాషా. దీస్ ఆర్ ఆల్ హీబ్రూ వర్డ్స్ అండి. The next word is pasha. Literally means the revolt and refuse to submit to a rightful authority. అంటే న్యాయబద్ధంగా మనం ఏ అధికారానికి అయితే లోబడాలో ఆ అధికారానికి లోబడకపోవడం, తిరుగుబాటు చేయడం, ఎదురు తిరగడం అని అర్థం వస్తుంది సింపుల్ గా. సో న్యాయబద్ధంగా మనం లోబడాల్సిన అధికారం ఉంటే దయచేసి లోబడాలండి. మీరు పెంచుకునే ఎద్దు, మీ గాడిద మీకు లోబడాలి. దాని మీద బరువు వేసినా మోసుకుపోగలగాల.
దాని మీద కాడి మోపిన మోయగలగాల. అది ఎదురు తిరగకూడదు, ఎదురు తిరిగి మేమే దాడి చేయకూడదు. సో ఆ అర్థంతో వాడబడినటువంటి మాటలు ఇవి. భాష. సో దేవుడు మన మీద పెడుతున్నటువంటి ఆంక్షలు, తిరుగుబాటు చేయొద్దు, ఆజ్ఞకు లోబడకపోవటము తిరుగుబాటు కింద వస్తుంది. చాలా మంది ప్రశ్నిస్తుంటారు, దేవుని యొక్క కట్టుబాట్లను, దేవుని యొక్క కట్టడలను, శాసనాలను ప్రశ్నించటం మనకు తగింది కాదు. We are not supposed to question. Remember that. We can never take the judgment seat. And the next one is Rasha. Rasha is simply confusion or disorder. చేయాల్సిన పనిని క్రమంలో చేయకుండా చేస్తాం, కానీ క్రమంలో చేయకుండా క్రమం తప్పి చేస్తా ఉంటాం కదా. దట్ ఈస్ రషా. ఎట్టయితే చేసినా కదా సార్ అని నేనైతే సర్దుకుంటాను, సరే బ్రదర్ కష్టపడ్డాడులే అని. కానీ దేవుడు అట్లా సర్దుకోడు. ఆయన ABCDE అని అన్నాడు అనుకోండి, మనం కూడా ABCDEని అనాలా. మనము EDCAB అనకూడదు. అనేసి లెక్క పెట్టుకొని చూసుకో, మొత్తానికి 5 వచ్చినాయి రాలేదు చూసుకో అని అనొచ్చు. నన్ను అంటే నేను సర్దుకుంటా. దేవుని మనం అలా అనలేము. మొత్తం లెక్క పెట్టుకో, వచ్చినా లేదు. ఇక్కడ నెంబర్ కాదు ముఖ్యం, సీక్వెన్స్. ఇక్కడ రిజల్ట్ కాదు ముఖ్యం, ఆర్డర్. అక్రమము చేయు వారులారా నా ఎదురు నుండి తొలగిపోండి. అక్రమం అంటే అర్థం ఏంటండి? క్రమం లేకపోవటమే అక్రమం అంటారు. You don't follow the order. You have to follow the order. If you don't follow the order, that is a sin. Rasha. And then aven. The Greek word, Hebrew word aven means nothingness or emptiness, often connected to idols. The vanity and profitlessness of sin. దీని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, నిష్ప్రయోజనమైనటువంటి దైవ భక్తిలో దేవునికి మహిమ తేనటువంటి, దేవుణ్ణి సంతోష పెట్టనటువంటి చేసేటటువంటి పనులు, అవి విగ్రహాలకు సంబంధించిన పూజలైనా, తినేటటువంటి పదార్థాలైనా, ధరించే వస్త్రాలైనా, చేసే ఉద్యోగమైన, వ్యాపారమైనా, దేవునికి మహిమను చేకూర్చినటువంటి, సంతోషాన్ని చేకూర్చినటువంటి పనులు చేయడాన్ని మనము అవెన్ అని పిలుచుకోవచ్చు. ఆ తర్వాత నబాల్ ఏంటంటే స్టూపిడిటీ, ఫులిష్నెస్. అంటే ఆధ్యాత్మికంగా అజ్ఞానయుక్తంగా, అంటే స్పిరిచువల్ స్టూపిడిటీ. చదువులో మంచి తెలివితేటలు ఉంటాయండి, అలాగే వ్యాపారాల్లో తెలివితేటలు ఉంటాయి, ఉద్యోగాల్లో తెలివితేటలు ఉంటాయి. కానీ భక్తి విషయంకి వచ్చేటప్పటికి చాలా మూర్ఖంగా ఉంటారు, అవగాహన రాహిత్యంతో ఉంటారు. కానీ భక్తి విషయాల్లో అవగాహన రాహిత్యం కలిగి ఉండడం కూడా తప్పే, పాపమే అది. లేఖనాన్ని ఇప్పుడు అవగాహన రాహిత్యాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినప్పుడు అవగాహన రాహిత్యం తొలగిపోయి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే అధ్యయనం చేయాలి. ఇప్పుడు చాలా మంది జనులు చెడిపోతున్నారు. ఎందుకు చెడిపోయారంటే, పాత నిబంధనలో ఏం లేక చెడిపోయారంటున్నాడు దేవుడు. ఏం లేక చెడిపోతున్నారు జనులు, ఏం లేక నశించిపోతున్నారు? జ్ఞానము లేక నశించిపోతున్నారు. చెడిపోయి నశించిపోతున్నారు. బికాస్ నో విజ్డమ్. విజ్డమ్ ఎట్లా వచ్చింది? ఈవేళ మీరు కాస్త కష్టమో నిష్ఠూరమో ఓపిక చేసుకొని థియాలజీ కొరకని ప్రయాసపడుతున్నారు. కాలేజీ సికింద్రాబాద్ లో ఉండగా మీరు ఆయా ప్రాంతాల నుంచి ఓపిక వచ్చి నేర్చుకుంటారు కాబట్టి కాస్త మీ జ్ఞానం మెరుగుపడుతుందని నేను అనుకుంటున్నాను.
ఏం లేదు సార్, ఏడున్నామో ఆనే ఉన్నామంటారా? అంతేనా? ఏం లేదు సార్, మేము ఏడ మొదలు పెట్టినా ఆనే ఉన్నామని ఎవరైనా అంటారా? అనండి ఇక. ఇంక నేను ఏలియా లాగానో బాప్తిస్మ ఇచ్చే యోహాను లాగానో మారిపోతాను. రైట్. సో రైట్, అజ్ఞానాన్ని కలిగి ఉండటం కూడా పాపమే. ఈవేళ మీరు ఓపికగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం కొరకు 2 గంటల సమయాన్ని ఈ విధంగా వెచ్చించి కూర్చోవటం అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం. లేఖనం పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉండి పాపాన్ని ఇంకా బలంగా ఎదిరించగలిగి, అపవాది శోధనను ఇంకా బలంగా జయించగలిగి, వాని తంత్రాలను సులభంగా కనిపెట్టగలిగి, దేవుని కొరకు ఎక్కువ నమ్మకంగా బ్రతకగలటంలో ఈ జ్ఞానం మనకు ఉపకరిస్తుందండి. ఈ వలయం ఉంది, ఈ లోకం అనే పాపం అనే ఈ వలయంలో, ఈ లోకంలో అపవాది అడుగడుగున మన కొరకు ట్రాపులు పెట్టిన్నాడు. ఈ అడుగడుగున పెట్టినటువంటి ఉచ్చుల్ని మనము జాగ్రత్తగా దాటుకు వెళ్ళాలంటే జ్ఞానం కావాలి మనకి. ఎవరు నేర్పిస్తారు? ఎక్కడ అడుగు పెట్టాలో, ఎక్కడ అడుగు పెట్టకూడదు జ్ఞానం దేవుని వాక్యం నేర్పించు. మనకు తెలియకుండా అడవిలోకి వెళ్ళి అక్కడ ఇక్కడ కాలేసి అనుకుంటూ పుట్టుకుంటూ దేనిలోనే పడిపోతాం, దేనికోదని చిక్కిపోతాం. ఎందుకంటే ట్రాప్లు ఉంటాయి. సో ఎలా వెళ్ళాలో అనుభవజ్ఞులు మనకు నేర్పిస్తారు. దేవుని వాక్యము ఈ భయంకరమైనటువంటి ఈ ప్రపంచం గురించి మనకి సంపూర్ణంగా తెలియజెప్పేది ఎవరంటే దేవుడే తెలియజెప్తాడు. ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్తే క్షమమో, ఎలా వెళ్తే ప్రమాదం. సో అజ్ఞానాన్ని కలిగి ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి చాలా మంది మూర్ఖులు, అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే దేవుని వాక్యం అనే జ్ఞానంలోకి మనం వస్తున్నాము. ఈ జ్ఞానం వల్ల మనం నశించిపోకుండా కాపాడబడగలుగుతాం. సో అజ్ఞానం నశింపజేస్తుంది. సో నబల్, టు బి ఫులిష్ అండ్ స్టూపిడ్, ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన లేకుండా మూర్ఖులుగా ఉండడం నబల్, అది పాపం. దేవుని వాక్యం నేర్చుకుని వాళ్ళందరూ పాపం చేస్తున్నట్టే లేక, వాక్యాన్ని అధ్యయనం చేసి తెలుసుకునే ప్రయత్నం చేయని వాళ్ళు పాపం చేస్తున్నారు. ఇందులో తటస్థ స్థితి అంటూ ఏం లేదండి. నేను మారు మనసు పొందిన, నాకేం అవసరం లేదు, నా పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు నమ్మినా, నేను పాపక్షమాపణ పొందిన, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత నేను దేవుని వాక్యం నేర్చుకోను, నాకు అవసరం లేదనుకుంటే దాట్స్ సిన్. లెట్స్ గో ఓవర్ టు న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలో పాపాన్ని గురించి వాడబడినటువంటి పదాలను గురించి మనం నేర్చుకునే ప్రయత్నించాం. హమర్టియా, ద గ్రీక్ వర్డ్, ద మోస్ట్ కామన్ వర్డ్. హీబ్రూలో చట అనే పదానికి ప్యారలల్ గా హీబ్రూలో హమర్టియా, గ్రీక్ లో హమర్టియా అనే పదం వాడబడింది. బోర్డు మీద అయితే మీకు రాసి చూపించుండేవాడని. హమర్టియా హీబ్రూలోను గ్రీక్లోను, బట్ ఇప్పుడు అది సాధ్యం కావట్లేదు. సో చెప్పొచ్చేది ఏంటంటే హీబ్రూలో చట అనే పదానికి ఈక్వల్ టర్మ్ హమర్టియా. మీకు ఆంథ్రోపాలజీలో హమర్టియాలజీ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్ గా BTH లో సిస్టమాటిక్ థియాలజీ గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. ఇవన్నీ సిస్టమాటిక్ థియాలజీలో 10 బ్రాంచెస్ ఉంటాయి. కానీ మీకు 3 సెమిస్టర్లో, ఒక సెమిస్టర్ కి 3 సబ్జెక్టులు అంటే ఏంటి? 3 3 9. మరి సిస్టమాటిక్ థియాలజీలో మరి 10వ సబ్జెక్ట్ ఏది? 10వ బ్రాంచ్ ఏది? సిస్టమాటిక్ థియాలజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చెప్పండి మీరు నాకు. ఓనే, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? చెవులు కలవారు వినులు కాకనట్టు కళ్ళున్న వారు చూస్తురు కాక. 10 బ్రాంచులు ఉన్నాయి. 10 బ్రాంచ్లలో 3 సెమిస్టర్లో మనం నేర్చుకునే 9 సబ్జెక్ట్ ఉన్నాయి. మరి 10వ బ్రాంచ్ ఏదంటే, ఇప్పుడు వాళ్ళు తాళపత్ర గ్రంథాలు తిరగేస్తున్నారు, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో చూద్దామని. ఆల్రెడీ చెప్పాను నేను 10 బ్రాంచ్లు ఉన్నాయి. అయితే 10వ బ్రాంచి హమర్టియాలజీ అండి. హమర్టియాలజీ అనే సబ్జెక్ట్ అంటే పాపాన్ని గురించిన అధ్యయన శాస్త్రము. ఈ పాపాన్ని గురించిన అధ్యయన శాస్త్రం అనేది మనకి
మీకు ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ లో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ ఉంది కదా, అవును సార్. ఆ ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ లోనే అంతర్భాగంగా ఉంటది ఇది. మానవుడు గురించి మాట్లాడినప్పుడు పాపం గురించి మాట్లాడాల్సి ఉంటది కదండి, పతనం గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా పాపాన్ని, ఆంథ్రోపాలజీని, హమర్టియాలజీని, ఆంథ్రోపాలజీని క్లబ్ చేస్తే ఒకే సబ్జెక్ట్ అవుతుంది. వాస్తవానికి అయితే మేము నేర్చుకునేది 10 బ్రాంచెస్, బట్ నో ప్రాబ్లం, ఎవరికి నష్టం జరగట్లేదు ఇక్కడ. సో అనుకూలతను బట్టి 1 year లో ఈ 9 కోర్సెస్ అయిపోతున్నారు సబ్జెక్ట్. హమర్టియాలజీ, ఆంథ్రోపాలజీలో ఉంటాయి. సో మీకు 10 బ్రాంచెస్ వస్తున్నాయి, కానీ 2 బ్రాంచ్లు మాత్రం కలిసి వస్తున్నాయి, ఆంథ్రోపాలజీ, హమర్టియాలజీ. పాపాన్ని హమర్టియోస్, హమర్టియా అంటే సిన్, హమర్టియా అంటే సిన్, హమర్టోలోస్ అంటే పాపి, సిన్నర్. హమర్టోలోస్ అంటే సిన్నర్, హమర్టియా అంటే పాపం. సో ఈ గ్రీక్ వర్డ్ హమర్టియా అనేది హీబ్రూ వర్డ్ చటాకి parallel word, equivalent word. And the second word that we discuss is parabasis. Parabasis అంటే ఏంటంటే to deliberately overstep a boundary, trespassing. అంటే సరిహద్దును దాటటం అనే అర్థం వస్తుంది. అవార్, the equivalent word of Hebrew is avar, trespassing. Parabasis की Hebrew word avar, and the next word is paraptoma, to fall away or to sin against light. అంటే తెలియజేయబడిన, స్పష్టంగా బోధించబడినటువంటి సంగతుల మీద తిరగబడి, అంటే ఆల్రెడీ చెప్పినటువంటి సంగతుల మీద తిరగబడి పాపం చేయడాన్ని ఏమంటారు అంటే పారాప్టోమా అంటారు. ఈ పారాప్టోమాకి ఈక్వలెంట్ ఏంటంటే అవాల్, హీబ్రూ అవాల్. The next word parakoi, to refuse to listen, neglect. వినడానికి ఇష్టపడకపోవడం, నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే. సో దానికి పషా అనే హీబ్రూ వర్డ్ ఈక్వలెంట్ గా ఉంటుంది. అనోమియా నోమియా అంటే నోమోస్, రూల్స్, లా. అటానమస్ అంటారు కదండి, సెల్ఫ్ రూల్, సెల్ఫ్ లా. నోమోస్ అంటే గ్రీక్ లో లా అని అర్థం. అనోమియా అంటే అగైన్స్ ద లా, అంటే లాలెస్నెస్, ధర్మ విరోధం. disregard the law or lawlessness, అంటే శాసనం మీద తిరుగుబాటు చేయడం, శాసనానికి లోపడకపోవడం, శాసనాన్ని అతిక్రమించడం. సో అవార్ వస్తుంది దీనికి. The Hebrew word avar matches this word. kakos, మోరల్ బ్యాడ్ ఆర్ ఈవిల్, అంటే నైతికంగా చెడ్డ జీవితాన్ని, చెడ్డ జీవన విధానాన్ని, చెడ్డ అలవాట్లను, చెడ్డ గుణాలను కలిగి ఉండటము కాకోస్ అంటారు. మీరు గ్రీక్ ఆల్రెడీ మొదలు పెట్టినట్టయితే కనుక కాకోస్ అనే పదము తొందరగానే మీకు డిస్కషన్ లోకి వచ్చుద్ది. యాడ్జెక్టివ్స్ మీరు నేర్చుకుంటే యాడ్జెక్టివ్స్ లో వచ్చుద్ది ఈ గ్రీక్ వర్డ్ కాకోస్ అనే పదం. బ్యాడ్, ఈవిల్. ఆ తర్వాత ఫోనెరోస్,
దిస్ ఈజ్ ఆల్సో మోరల్ ఈవిల్. నైతికంగా ప్రమాణాలు తప్పి చేసే పాపము మోరల్ ఈవిల్, ఓనెరోస్. The next word is adikia, unrighteousness, దుర్నీతి. అడికియా, దుర్నీతి, న్యాయానికి విరుద్ధంగా వెళ్ళడం, నీతికి విరుద్ధంగా వెళ్ళడం. And then the last one is hypocrisis or hypocrisy. You can call it a hypocrisy or hypocrisy, whichever the way you prefer it. నటించటం, ప్రిటెండర్ అంటారు కదండి. లోపల భయంకరులై ఉండి పైకి ఉత్తముల్లాగా, లోపల ద్వేషం, ఈర్ష్య, పగ, కామం, క్రోధంతో నిండి ఉండి బయటికి చాలా బుద్ధిగా, శుద్ధిగా కనబడతా ఉంటారు. They pretend. Hypocrisy or hypocrisy also is a sin. వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా అని ఎన్ని సందర్భాల్లో ప్రభువారు మందలించాడో, హెచ్చరించాడో మనకి తెలుసు. సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారా, వేషధారులారా. ఈ హైపోక్రసీ ఈజ్ a dangerous sin. మనలో చాలా మంది హైపోక్రైట్స్ ఉన్నారు. చేతులు ఎత్తండి ఒకసారి, హిపోక్రైట్స్ అందరూ చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమన్నా నేను ఇప్పుడు. హిపోక్రైట్స్ అందరూ చేతులు ఎత్తండి, వేషధారులు అందరూ చేతులు ఎత్తండి. ఇది ఎవరు ఎత్తట్లేదండి? నేను వేషధారిని కాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. డేర్ నాట్, ధైర్యం చేయొద్దు. ఏదో విషయంలో we pretend, yes or no? బట్ అది గొప్ప కాదు. దాంట్లో నుంచి మనం బయటపడాలండి ప్రియులారా. హిపోక్రైట్స్ ఎవరన్నా చేతులు ఎత్తలేదు, హిపోక్రైట్స్ ఎవరు కాదన్నా చేతులు ఎత్తలేదు. అంటే తటస్థంగా ఇంకా స్థితి ఉంటుందా? అదే ఉండదండి. ఐదర్ వీఆర్ హిపోక్రైట్స్ అండ్ నాన్ హిపోక్రైట్స్. బట్ we most of the times have lot of things that we pretend to be what we are not. ఎవరో ఒక ఇంగ్లీష్ కవి ఈ మాట అన్నాడు, ఏంటంటే ఇఫ్ యూ ప్రిటెండ్ టు బి వాట్ యు ఆర్ నాట్, దెన్ యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ టు బి అన్నాడు. ఏమన్నా అర్థమైతే రాసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇఫ్ యూ ప్రిటెండ్ టు బి వాట్ యు ఆర్ నాట్, if you pretend to be what you are not, then you are not what you ought to be. Then you are not what you ought to be. So దేవుడు మనకి ఏ ఐడెంటిటీని ఇచ్చాడో let us live up. ఏ గుర్తింపును దేవుడు మనకి ఇచ్చాడో ఆ గుర్తింపులో మనం బ్రతుకుదామని. వేషం వేసుకోవద్దు. మనం వేషాలు మార్చొద్దు. గుళ్ళో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, ఉద్యోగంలో ఒకలాగా, వ్యాపారంలో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, దేవుని పిల్లల మధ్య ఒకలాగా, అన్నుల మధ్య ఒకలాగా వేషాలు మార్చొద్దు. దయచేసి వేషాలు మార్చొద్దు. బయట ఎలా బతుకుతారో సంఘంలో కూడా అలా బతుకుతారు. ఆ ధైర్యం ఉంటాయి. లేదు, చిత్తశుద్ధి ఉంటే సంఘంలో ఎలా బతుకుతున్నారో బయట కూడా అలాగ బతకండి, నీతిగా, యథార్థంగా, శుద్ధిగా బతుకు. కపట నాటకం అంటారు ఇదంతా. ఏదో నీవు చేసిన ఉపకారములకు లాస్ట్ ఫ్రేజ్ ఏదో పాడతారు, లాస్ట్ స్టాండ్ అయ్యేది. కపట నటనలు లేనట్టి పాడేది గుర్తించి చావట్లేదు సమయానికి. ఏది అవసరం అది గుర్తించి చావదు. నటనలు లేనట్టి హృదయాన్ని నాకెందుకు దేవుడికి ఇద్దరు నాకెందుకు సార్ దేవుడికి
కపట నటనలు లేనట్టి. అప్పుడు ఆయన అంటాడు, ఓరా నువ్వు ఇచ్చేది అట్లాంటిది, ఇంక వేరేది ఏమి ఇస్తావు నాకు అంటాడు ఆయన. అంటే మనం జాగ్రత్త పడాలి ప్రియులారా. మనం చాలా జాగ్రత్త పడాలి. వి ప్రిటెండ్, చాలా ఒబీడియంట్ గా ప్రిటెండ్ చేస్తారు కొందరు. చాలా వైలెన్స్ ఉంటుంది లోపల అంతా వైలెన్స్ ఉంటుంది, బయట మాత్రం చాలా ఒబీడియంట్ గా ఉంటా ఉంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ 40 సార్లు ప్రైజ్ లార్డ్ అంటాడు. నాకు తెలుసు లోపలే ఉందో ప్రైజ్ లార్డ్ వెనక ఏముందో తెలుసు. అయ్యా ఈ తరచుగా వాడే ప్రైజ్ లార్డ్ మనల్ని భక్తి పనులు చేయలేవు. స్తోత్రం అనే పదాలు మనల్ని భక్తి పనులు చేయలేవు. మనల్ని భక్తి పనులు చేయగలిగేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యానికి నమ్మకంగా ఉంటాం. ఇంకా పాపాన్ని గురించి మిగతా సంగతులు మనం వచ్చే వారం తెలుసుకుందాం. అంత సెలవు. దేవుడు గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. సో బైబిల్ గాస్పెల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్ గాస్పెల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుదిన సహవాసంలో 9:30కి మీకు ఆసక్తి పనులు ఉంటే తప్పకుండా యూ కెన్ ట్యూన్ ఇన్. అలాగే మా చర్చ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. దయచేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. దాని ద్వారా మీరు నేరుగా మన యాప్ ద్వారానే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళవచ్చు. యాప్ ద్వారానే మన ఫేస్బుక్ పేజ్ లో కూడా మీరు వెళ్ళవచ్చు. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. అదే లాస్ట్ టైం మీరు 2 క్వశ్చన్స్ వేశారు కదా సార్. ఆదాం వల్ల పాపం వచ్చిందా లేదంటే మనం ఎవరికి వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత పాపాలు చేసి చేస్తండి. అది ఆదాం యొక్క రక్తము మనలో ఉండబట్టి మన పాపం చేసామని మీరు యూట్యూబ్ లో. మనము ఆదాము రక్తములో ఉన్నాం. మనమే ఆయన రక్తములో ఉన్నాం. ఆయన కణాల్లో మనం ఉన్నాం. ఆయన జీన్స్ లో మనం ఉన్నాము. అయితే మనం ఉంది కణ రూపంలో అయినా దేవుడు మనల్ని వ్యక్తులుగానే ఎంచుతున్నాడు. కాబట్టి మనుషులందరూ పాపం చేసినందున అందరికీ మరణం ప్రాప్తించను అంటాడు. అందరికీ మరణం సంప్రాప్తమాయను. అందరూ పాపం చేస్తారు. ఆయన వ్యక్తిగా బయట కనబడుతున్నాడు, కానీ లోపల మనం కూడా ఉన్నాం. మనమైతే వ్యక్తుల్నే కౌంట్ చేస్తాం. దేవుడు లోపల ఉన్న రక్తాన్ని కూడా కౌంట్ చేస్తున్నాడు. కణ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని కౌంట్ చేస్తున్నాడు. సో మన క్యాలిక్యులేషన్ వేరే, దేవుని క్యాలిక్యులేషన్ వేరే. ఇంకొకసారి వినండి. కొన్ని ఇటువంటి వర్తమానాలు మల్టిపుల్ టైమ్స్ వినటం వల్ల ఎక్కువ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు దానివల్ల దీవెనకరంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇవాళ? నాకు నలుగురే కనబడుతున్నారు. ఎవరినన్నా అడుగుదామన్నా సరే. కిరణ్ గారు ప్రార్థన చేయండి సార్. ఏమండి? సరే, తెల్లవారకు ముందే ఎవరో ఒకరు చేసేసేయండి. సిస్టర్ కొత్త వారు ఎవరు కనబడుతున్నారు? శిరీష ప్రసాద్ గారు అంట. మీరు చేయండి సిస్టర్. ఓకే ఓకే పాస్టర్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి, సాయంకాల సమయంలో తండ్రి ప్రభా విన్న వాక్యాన్ని తండ్రి ప్రభా మా జీవితాల్లో తండ్రి ప్రభా మీరు ఫలింపచేసి తండ్రి ప్రభా పంచుకున్న పాస్టర్ గారిని కూడా మీరు దీవించి వారి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ గ్రూప్ లో తండ్రి ప్రభా మేము BTS చేస్తుండగా తండ్రి ప్రభా మీ రెక్కల కౌగిల్లో భద్రపరిచి తండ్రి ప్రభా మేము నేర్చుకునేదంతా కూడా తండ్రి ఇంప్లిమెంట్ చేయగలటకు తండ్రి ప్రభా ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు యాక్షన్ ఆయన తండ్రి. వినుట మాత్రమే కాదు కానీ మేము చేయువారుగా ఉండగలట కృప చూపించమని వేడుకుంటున్నాం. మరి ఒకసారి మీరు మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్న ప్రార్థన యేసు పుణ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ సార్. Good night and God bless you. See you all next week. Thank you. Thank you, sir.